హాయ్ ఎవరీవన్. సో ఈ రోజు వచ్చేసి ఏమంటే ఐపీఎల్ స్కోర్ పవర్ బిఐ ప్రాజెక్ట్ అనమాట. సో రీసెంట్ గా జరిగిన కోల్కతాకి అండ్ ఆల్సో ఢిల్లీకి రీసెంట్ గా జరిగిన మ్యాచ్ ఇది. ఓకేనా? సో ఆ మ్యాచ్ దాని యొక్క స్టేట్ అంటే ఏ విధంగా స్కోర్ కార్డ్ ఎలా క్రియేట్ చేస్తారు ఏంటో ఒకసారి చూద్దాం. అంటే ఏంటంటే మనకు నార్మల్ గా ఈ విధంగా డేటా కానీ ఉన్నట్టయితే, సో డేటా వచ్చేసి ఏమంటే ఎక్సెల్ లో వచ్చేసి ఓవర్స్ ఉన్నాయి. ఓవర్ ఐడి ఓవర్, ఇది వచ్చేసి ఏమంటే ఓవర్. నెక్స్ట్ కేకేఆర్ స్కోర్ కార్డ్ అనమాట ఇది. అలానే ఢిల్లీ స్కోర్ కార్డ్ అనేది ఉంది. ఓకేనా? ఈ డేటాని మనం తీసుకెళ్లేసి పవర్ బిఐకి తీసుకెళ్లేసి ఈ విధంగా రిపోర్ట్ క్రియేట్ చేస్తాం అనమాట. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ మ్యాచ్ స్టేటస్ అనమాట, కేకేకి ఢిల్లీకి. సో ఇక్కడ మనం చూడొచ్చు స్కోర్ ఎంత, కేకేఆర్ స్కోర్ ఎంత, ఢిల్లీ స్కోర్ ఎంత, వికెట్స్ ఎన్ని పడినాయి, కేకేఆర్ వికెట్స్ ఎన్ని, అండ్ ఆల్సో ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్స్ట్రా రన్స్ ఎన్ని ఉన్నాయి, ఢిల్లీ ఎక్స్ట్రా రన్స్ ఎన్ని ఉన్నాయి, కేకేఆర్ ఎక్స్ట్రా రన్స్ ఎన్ని ఉన్నాయి చూడొచ్చు. అలానే స్కోర్ కార్డ్ బై ఓవర్ అనమాట. అంటే ఏంటంటే ప్రతి ఒక్క ఓవర్ కి ఎంతెంత స్కోర్ కార్డ్ అనేది ఉంది. సో ఫస్ట్ ఓవర్ నుంచి 20 ఓవర్ వరకు కంపేర్ చేశాను. ఏ స్కోర్ లైక్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ కలర్ వచ్చేసి ఏమంటే ఢిల్లీ, ఈ కలర్ వచ్చేసి ఏమంటే కేకేఆర్ అనమాట. అలానే నెక్స్ట్ వచ్చేసి ఏమంటే రన్నింగ్ స్కోర్, ఇక్కడ మనం చూడొచ్చు సెకండ్ పేజ్ లో. సో రన్నింగ్ స్కోర్ అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఫస్ట్ ఓవర్ లో కేకేఆర్ ఎందుకు కొట్టింది, జస్ట్ రన్నింగ్ స్కోర్. ఇక్కడ కింద కనిపిస్తున్నాయి కదా వికెట్స్ అనమాట. ఓకే, ఇవి మనం ఏ విధంగా సెటప్ చేస్తామో చూద్దాం ఒకసారి. సో అదే విధంగానే ఇంకొకటి అండి, ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ టేబుల్ పైన ఇక్కడ మీరు గమనించినట్టయితే అక్కడ మీకు టేబుల్ లాగా కనిపిస్తుంది అనమాట. ఏంటంటే ఒక విజువల్ పైన ఇంకొక విజువల్ అనేది కనిపిస్తుంది. ఓకే, జస్ట్ ఫ్యూ థింగ్స్ ఎలా క్రియేట్ చేస్తామో స్టార్టింగ్ చెప్తాను చూడండి. ఫస్ట్ మనకు ఈ ఎక్సెల్ ఫైల్ అయితే ఉండాలి, ఎక్సెల్ డేటా అయితే ఉండాలి, ఎక్సెల్ డేటా. అండ్ ఆల్సో తర్వాత వచ్చేసి ఏమంటే పవర్ బిఐ డెస్క్టాప్ అయితే ఉండాలి మన దగ్గర. సో నేను వచ్చేసి ఏమంటే ఈ పవర్ బిఐ డెస్క్టాప్ మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటుందంటే స్టోర్లో, మైక్రోసాఫ్ట్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. మైక్రోసాఫ్ట్ స్టోర్ కానీ వెళ్ళారంటే మీరు అక్కడ పవర్ బిఐ డెస్క్టాప్ అని సెర్చ్ చేశారంటే మీకు ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఓకే, సో దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ సైన్ ఇన్ అని అడుగుతుంది. మీరు ఏం చేస్తారంటే ఏం సైన్ ఇన్ ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ ది స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే పవర్ బిఐ డెస్క్టాప్ అనే దాన్ని ఓపెన్ చేయాలి. పవర్ బిఐ డెస్క్టాప్. సో మనం ఈ రిపోర్ట్ క్రియేట్ చేయడానికి కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే గెట్ డేటా, అంటే ఏంటంటే డేటా మనం పుల్ చేసుకుంటాం. సెకండ్ వన్ పవర్ క్వారీ, థర్డ్ వన్ పవర్ పివట్. సో ఇక్కడ వచ్చేసి ఏమంటే డేటా మోడలింగ్ అనమాట, డేటా మోడలింగ్. సో పవర్ క్వారీ అంటే ఏంటంటే క్లీనింగ్ అండ్ షేపింగ్. సో పవర్ పివట్ లో వచ్చేసి ఏమంటే డేటా మోడలింగ్. అండ్ ఈ డేటా మోడలింగ్ లోనే రిలేషన్షిప్స్, అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఏమంటే రిలేషన్షిప్స్ అండ్ డాక్స్ మెజర్స్ అనమాట. ఇవన్నీ వచ్చేస్తాయి. లాస్ట్ లో వచ్చేసి ఏమంటే విజువల్స్ అంటే ఏంటంటే రిపోర్ట్ మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా? జస్ట్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏమంటే నేను పవర్ బిఐ డెస్క్టాప్ ఓపెన్ చేశానండి. క్లిక్ దిస్ వన్. నార్మల్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే గెట్ డేటా, ఈ గెట్ డేటాకి వెళ్ళాలి. మనకు ఈ ఫైల్ ఏదో లొకేషన్లో సేవ్ చేసి పెట్టాలన్నమాట. సో ఐ జస్ట్ సేవ్డ్ ఇన్ టు ది ఐపీఎల్ డెస్క్టాప్. ఇక్కడ నేను సేవ్ చేస్తున్నానండి. ఫైల్ వచ్చేసి ఏమంటే IPL DD_1 అనమాట. ఓకే, దెన్ సో ఎక్సెల్ వర్క్బుక్, you have to select this one _1, open. మనం ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఒక నిమిషం అండి, బిఫోర్ దట్ ఒక సెకండ్. సో ఫస్ట్ ఏంటంటే గెట్ డేటాకి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఎక్సెల్ ఉంటుంది.
ఎక్సెల్. దెన్ ఇక్కడ మనకు పాత్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ఓపెన్ అయింది అనుకోండి, అంటే సో సమ్ వేరే పొజిషన్లో ఓపెన్ అయింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే పర్టికులర్గా ఆ ఫోల్డర్ ఎక్కడ ఉంది. సో నాకు వచ్చేసి ఏమంటే ఆ ఫోల్డర్ వచ్చేసి డెస్క్టాప్ లో ఐపీఎల్ అనే దాంట్లో ఉందన్నమాట. ఒక నేను సేవ్ చేసినది, దాన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు కావలసిన టేబుల్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకు కావలసిన టేబుల్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ దీంట్లో ఏదన్నా సరే డేటా కానీ క్లీనింగ్ అండ్ షేపింగ్ అని లేకపోతే, అంటే ఏంటంటే ప్రాపర్ డేటా కానీ లేకపోతే మనం చేంజ్ చేయాలండి. దెన్ గో ది ట్రాన్స్ఫార్మ్ డేటా. ట్రాన్స్ఫార్మ్ డేటాలోకి వెళ్ళామంటే ఇక్కడ మనం చూడొచ్చు ఓవర్, టేబుల్ అవన్నీ కూడా, అలానే స్కోర్ కార్డ్ ఇవన్నీ కూడా, అలానే ఢిల్లీ స్కోర్ అన్న సారీ ఢిల్లీ కేకేఆర్ స్కోర్, డిడి స్కోర్ అండ్ కేకేఆర్ స్కోర్. ఓకేనా? సో ఈ స్కోర్ అనేది చూస్తాం. సో ఇక్కడ ఏమన్నా సరే మనం డేటా టైప్ ఏమన్నా సరే చేంజెస్ చేయొచ్చు. లేదు డేటా టైప్ అంతా పర్ఫెక్ట్ గానే ఉంది అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు క్లోజ్ అండ్ అప్లై. ఓకే, సో నాకు వచ్చేసి ఏమంటే ఈ కాలమ్స్ అనేది అవసరం లేదండి. ఐ జస్ట్ రిమూవ్ బాల్ అండ్ ఓవర్ ఉంది కదా, ఆ కాలమ్స్ వచ్చేసి అవసరం లేదు, నేను అవుట్ రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా అంతే అండి, ఈ రెండు కాలమ్స్ అనేది నాకు అవసరం లేదు, ఐ జస్ట్ రిమూవ్ ది కాలమ్స్. ఓకే, పవర్ కోర్ అండ్ నథింగ్ బట్ ఓకే క్లీనింగ్ అండ్ షేపింగ్ అంటే ఏంటంటే సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే క్లీనింగ్ అండ్ షేపింగ్ అంటే మనకు అన్వాంటెడ్ రోస్ ని అన్వాంటెడ్ కాలమ్స్ ని రిమూవ్ చేయడం. ఓకేనా? సో ఐ డోంట్ వాంట్ టు దట్ కాలమ్స్, సో దట్స్ వై ఐ జస్ట్ రిమూవ్. నెక్స్ట్ ఐ జస్ట్ క్లోజ్ అండ్ అప్లై. నెక్స్ట్ ఏంటంటే మన ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే క్లోజ్ అండ్ అప్లై కొట్టాలి. ఓకే, సో ఇప్పటి వరకు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది అనమాట. సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే సో మనం యాజ్ టీస్ కొంచెం చెప్పాం కదా, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏమైందంటే పవర్ క్వరీ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ పవర్ క్వరీ స్టెప్. పవర్ క్వరీ నథింగ్ బట్ డేటా మోడలింగ్. డేటా మోడలింగ్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకు చూసినట్టయితే రిలేషన్షిప్ అనమాట, ఇక్కడ ఆటోమేటిక్ క్రియేట్ అయింది. ఓకేనా? సో కొన్నిసార్లు ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ఇక్కడ రిలేషన్షిప్ అనేది క్రియేట్ అవ్వకుండా ఉంటుంది. అలాంటి కేసులో మనం ఏం చేయాలంటే ఆ రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేస్తాం. సో నాకు వచ్చేసి ఏమంటే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి బాల్. ఓకే, అండ్ ఆల్సో బాల్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ కూడా ఏమంటే ఓవర్ రిలేషన్షిప్ అయితే క్రియేట్ అయింది అనమాట. దెన్ కమ్ టు హియర్. ఫస్ట్ ఓవర్కి వచ్చినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు ఓవర్ బాల్ ఉంది కదా. 1 సెకండ్ అండి, ఇక్కడ సమ్ ఫార్మాట్స్ అయితే చేయాలి. ఆ ఫార్మాట్స్ ఏంటి చెప్తాను నేను. ఓవర్ బాల్, ఐ గో ది హియర్ టేబుల్. నేను ఫస్ట్ ఓవర్ బాల్ ని సెలెక్ట్ చేసుకుంటున్నానండి. సో నార్మల్ గా ఇక్కడ వాల్యూ మనకి ఏది రావాలండి? 1 సెకండ్, బిఫోర్ దట్ యూ హ్యావ్ టు ఫస్ట్ దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే సో థీమ్ ని సెటప్ చేయండి. థీమ్ అంటాం దీన్ని, వచ్చేసి ఏమంటే థీమ్ ని సెటప్ చేయాలి మనం. బ్రౌజ్ థీమ్ అంటే ఏంటంటే ఫార్మాట్స్ అనమాట. ఐ జస్ట్ యాడెడ్ ఇంటూ దిస్ 16. టైటిల్ కి వచ్చేసి ఏంటంటే 20, ట్యాబ్ కి వచ్చేసి ఏంటంటే 18 అనమాట. ఓకే, నెక్స్ట్ విజువల్ కి ఫార్మాట్స్, బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఏదైనా అంటే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, ఐ జస్ట్ యాడెడ్ దిస్ వన్, ఈ కలర్ అనేది పెడుతున్నాను. ఓకే, వీటికి కాదు, విజువల్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట. సో ఆ కలర్ అయితే పెడుతున్నాను. నెక్స్ట్ అలానే బార్డర్స్ అనేది ఆన్లో ఉండాలి, ప్రతి ఒక్క విజువల్ కి బార్డర్ అనేది ఆన్లో ఉండాలి. అండ్ దీని యొక్క రేడియస్ వచ్చేసి ఏమంటే 4. హెడర్స్ మనం కావాలనుకుంటే హెడర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే నో ప్రాబ్లం. అలానే పేజెస్, ఒకవేళ ఏమన్నా ఈ పేజీ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలి, యూ హ్యావ్ టు చేంజ్ హియర్. సో సమ్ కోడ్ అనేది ఉంటుందండి, అంటే మీరు ఏమన్నా సరే కోడ్ గూగుల్ నుంచి కూడా సమ్ కోడ్స్ అనేది కాపీ చేసుకొని పేస్ట్ చేయొచ్చు అనమాట ఇక్కడ. దెన్ అప్లై కొడతాం. సో మనం అప్లై కొట్టిన వెంటనే మొత్తం ఫార్మాట్స్ అన్ని చేంజ్ అయినాయి. ఇప్పుడు ఒక టేబుల్ తీసుకుందాం. టేబుల్లో మనకు ఓవర్స్ ఉంది కదా, ఓవర్ టేబుల్లో ఈ ఓవర్ బాల్ వేద్దాం. సో మనకు ఫస్ట్ స్టార్టింగ్ ఓవర్ ఏం రావాలి? ఫస్ట్ ఓవర్ రావాలి. కాకపోతే ఇక్కడ ఏమో వస్తుందండి మనకు
10th నుంచి వస్తుంది. సో ఇది కరెక్ట్ ఆర్డర్ కాదు కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు ఓవర్ ఐడి అని ఒక కాలం ఉందండి. ఇక్కడ వచ్చేసి ఏమంటే ఒక్కొక్క బాల్ కి ఒక్కొక్క ఐడి అనేది ఉంటుంది అనమాట. అసెండింగ్ ఆర్డర్ కానీ పెట్టినామంటే ఇక్కడ మనం చూడొచ్చు ఫస్ట్ ఓవర్ లో ఫస్ట్ బాల్, ఫస్ట్ ఓవర్ లో సెకండ్ బాల్, ఫస్ట్ ఓవర్ లో థర్డ్ బాల్, ఫస్ట్ ఓవర్ లో ఫోర్త్ బాల్, ఫస్ట్ ఓవర్ లో ఫిఫ్త్ బాల్, ఫస్ట్ ఓవర్ లో సిక్స్త్ బాల్ అనమాట. ఓకే, అలానే సెకండ్ ఓవర్. ఓకే, ఇప్పుడు మనం ఆ ఓవర్ బాల్ సెలెక్ట్ చేసుకుంటాం షార్ట్ బై ఓవర్ ఐడి. ఓకే, దెన్ సి హియర్. సో ఇప్పుడు మనకు ఫార్మేట్ కరెక్ట్గా వచ్చింది లేదండి? వచ్చిందా లేదా? సో నెక్స్ట్ వన్ వీ హ్యావ్ టు గో ది హియర్. ఓకే, ఇక్కడికి ఓవర్ అనేది సెటప్ చేసాం. అలానే కేకేఆర్ టేబుల్కి వెళ్ళాలి. కేకేఆర్ టేబుల్లో యాక్చువల్గా స్కోర్ అనేది ఉంది. స్కోర్ ఇది ఎందుకంటే మనకు టోటల్ స్కోర్ ఆఫ్ ది కేకేఆర్ యొక్క టోటల్ స్కోర్ అయితే కావాలి. బట్ ఇక్కడ వచ్చేసి ఏమంటే ఒక స్మాల్ థింగ్ అయితే ఉందండి. మీరు ఇక్కడ డేటా వ్యూలో చూసినట్టయితే ఇక్కడ మనకు లెగ్ బైస్ అంటే మ్యాచ్ లో ఎప్పుడైనా సరే లెగ్ బైస్ వెళ్తా ఉంటాయి, వికెట్లు పెడతా ఉంటాయి, వైడ్లు కూడా ఉంటాయి అనమాట. ఓకే, మనం ఏం చేయాలి? స్కోర్ మాత్రమే సపరేట్ గా కౌంట్ చేయాలి. ఓకే, స్కోర్ మాత్రమే సపరేట్ తీయాలండి. సో ఆ స్కోర్ మాత్రమే సపరేట్ తీయడం కోసం మన దగ్గర వచ్చేసి ఏమంటే ఒక ఫంక్షన్ అయితే ఉందన్నమాట. న్యూ కాలం, దెన్ ఐ హ్యావ్ టు గివ్ ది హియర్ డాక్స్ నేను రాసిన చూడండి, స్కోర్ అండర్ స్కోర్ కేకేఆర్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి ఏమంటే ఒక చిన్న కండిషన్ అయితే ఇవ్వాలండి. ఆ కండిషన్ ఏంటో ఫస్ట్ చెప్తాను చూడండి. నార్మల్ గా వచ్చేసి సో రైట్ సైడ్ నుంచి ఒక లెటర్ అయితే కావాలి. స్కోర్ కామా 1. సో మనకు చూడొచ్చు రైట్ సైడ్ నుంచి ఇక్కడ L1 ఉంది. ఓకే, అంటే లెగ్ బైస్ అనమాట. సో మనకు 1 అయితే వచ్చేసింది. ఓకేనా, అలానే ఇక్కడ మనకు చూసినట్టయితే డౌన్ హియర్. సో వైడ్ ఏమైనా సెలెక్ట్ చేసుకుందాం. వైడ్ ఇక్కడ మనం చూడొచ్చు వైడ్ 1 అనేది ఉంది, ఒక బాల్. అలానే వైడ్ ఆగానే 1 అనేది చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏమంటే ఇంకొక త్రికాస్ అయితే ఉందండి. ఓకే, వైడ్కి అయితే వచ్చాయి, అన్ని వచ్చాయి. కాకపోతే ఇక్కడ వచ్చి దీంట్లోనే వికెట్స్ కూడా ఉన్నాయన్నమాట. వికెట్ అని వచ్చింది. ఓకే, దీన్ని కూడా మనం అవాయిడ్ చేయాలి. ఓకే, దీన్ని కూడా మనం అవాయిడ్ ఎలా చేస్తాం చెప్తాను చూడండి. దానికి ఇఫ్ లాజిక్ అన్నమాట. ఓకే, లాజిక్ స్కోర్ ఈక్వల్ టు వికెట్ అయితే ఇఫ్ ఏంటంటే ఇఫ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే ఆల్రెడీ ఏంటంటే ఇఫ్ ఫంక్షన్ ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 35 కన్నా అబోవ్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఏమంటే పాస్, 35 కన్నా బిలో ఉన్న వాళ్ళు వచ్చేసి ఏమంటే ఫైల్. ఈ టైప్ ఆఫ్ థింగ్స్ కి రేంజెస్ కోసం ఇఫ్ వికెట్ కానీ పడితే మనకి ఏం రావాలంటే బ్లాంక్ అనేది రావాలన్నమాట. బ్లాంక్ మన కండిషన్ వచ్చేసి ఏమంటే లాజికల్ టెక్స్ట్ వచ్చేసి ఏమంటే స్కోర్ ఈక్వల్ టు వికెట్ పడిందంటే బ్లాంక్ అని రావాలి. లేదు అంటే మనం ఇంతకుముందు రాసాం కదా రైట్ టెక్స్ట్ వచ్చేసి ఏమంటే స్కోర్ కామా సో 1. ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ మనం చూసినట్టే వికెట్ కానీ ఏమొచ్చిందండి మనకు బ్లాంక్ వచ్చింది. ఓకే, వికెట్ ఉన్న ప్రతి ఒక్కదాన్ని మనం కాల్ చెక్ చేసుకోండి మీరు కావాలంటే. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ వికెట్ అండ్ వైడ్. ఓన్లీ 2 మార్క్స్ సెలెక్ట్ చేస్తానండి. ఇక్కడ మీరు చూడొచ్చు వైడ్ ఉన్న తనంతా 1 అనేది వచ్చింది, ఎందుకంటే వైడ్ 1 రన్స్ అనేది వచ్చింది. అలానే వికెట్ ఉన్న తనంతా వచ్చి కూడా బ్లాంక్ అనేది వచ్చింది అనమాట. ఓకే, క్లియర్ ది ఫిల్టర్స్. సేమ్ ఇక్కడ మనం ఏ విధంగా అయితే రాసాము కేకేఆర్ స్కోర్ అనుకోవడానికి ఏ విధంగా రాసాము, నెక్స్ట్ ఏం చేయాలి చెప్తాను చూడండి. ఇలా రాసిన తర్వాత దీని డేటా టైప్ చేంజ్ చేయాలండి. ఇది యాక్చువల్గా నెంబర్, ఇది కాకపోతే టెక్స్ట్ లో వచ్చింది. యూ హ్యావ్ టు చేంజ్ ది డేటా టైప్ హోల్ నెంబర్. సో నెంబర్లో చేంజ్ అయింది అనమాట ఇది, అవునా. దెన్ ఇప్పుడు మనం ఇక్కడ కేకేఆర్ ఏ విధంగా అయితే రాసామో అదే విధంగా ఢిల్లీ స్కోర్ కూడా ఉంది కదా, ఢిల్లీ స్కోర్ కూడా సేమ్ అదే విధంగా రాస్తాం అనమాట. న్యూ కాలం తీసుకుంటాం. దెన్ ఐ జస్ట్ దాన్ని పేస్ట్ చేశాను. ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నానండి ఢిల్లీ అనేసి. ఓకే, ఇఫ్ స్కోర్ అనే కాలం అయితే ఉంది, స్కోర్ ఈక్వల్ టు వికెట్ అయితే స్కోర్ ఈక్వల్ టు
నార్మల్ ఇక్కడ వికెట్ డౌన్ లో ఉన్నాయి, ఇక్కడ వికెట్ అయితే బ్లాంక్ రావాలి, లేకపోతే స్కోర్ 1 అనేది రావాలి. సో దాని తర్వాత ఏంటంటే దీని యొక్క డేటా టైప్ అనేది చేంజ్ చేస్తాం హోల్ నెంబర్ గా. ఓకే, హోల్ నెంబర్ చేంజ్ చేస్తాం. ఓకే, అంతా సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ వన్ ఇప్పుడు వచ్చేసి ఏమంటే దీన్ని యాక్చువల్గా క్యాలిక్యులేటెడ్ కాలం లో ఉంది, మనకు వచ్చేసి ఏమంటే మెజర్ లో కావాలి. యూ హ్యావ్ టు క్రియేట్ ఏ మెజర్ ఢిల్లీ స్కోర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్కోర్ ఇన్ ఢిల్లీ. ఓకే, ఢిల్లీ స్కోర్ అయితే వచ్చేసిందండి. అదే విధంగానే వన్ మోర్ మెజర్ కేకేఆర్ అండర్స్కోర్ స్కోర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కేకేఆర్ స్కోర్ ఉంది కదా, ఆ స్కోర్ తీసుకుంటాం అనమాట. ఓకే, మనకి ఇప్పుడు ఢిల్లీ స్కోర్ అయితే వచ్చేసింది, అలానే కేకేఆర్ స్కోర్ కూడా వచ్చింది. ఇక్కడికి స్కోర్ వచ్చేసి పక్కన పెట్టండి. నెక్స్ట్ వన్ వికెట్స్ చూద్దాము. ఫస్ట్ ఢిల్లీలో ఎన్ని వికెట్స్ పడినాయి చూద్దాం. ఇక్కడ మనకి స్కోర్ ఉంది కదా, స్కోర్ లోకి వెళ్ళామంటే ఇక్కడ మనం చూడొచ్చు డబ్ల్యూ అంటే వికెట్ అనమాట, వికెట్. ఓకే, ఇవన్నీ వికెట్స్ అనమాట. ఎన్ని వికెట్స్ పడినాయి అంటే ఇక్కడ 5 వికెట్స్ పడినాయి. దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఏ న్యూ మెజర్ 5 ఢిల్లీనే కదా, ఢిల్లీ వికెట్స్ ఆర్ ఓకే ఢిల్లీ వికెట్ ఈక్వల్ టు. సో దీనికి నార్మల్గా ఏం చేస్తామంటే కౌంట్ టెక్స్ట్ అనేది ఉంది, కౌంట్ టెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి రాస్తాను చూడండి. ఫిల్టర్ యాక్చువల్లీ దీన్ని ఫిల్టర్ చేయాలి. సో టేబుల్ నేమ్ అనమాట ఢిల్లీ స్కోర్ కామా స్కోర్ ఈక్వల్ టు డబ్ల్యూ. సో దీనికి నెంబర్ ఆఫ్ వేస్ అయితే ఉన్నాయి, ఒక ఫార్ములాస్ కి డిఫరెంట్ అయితే ఉన్నాయి. బట్ నేను ఇది యూస్ చేస్తున్నాను, మీరు ఎలానే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఐ జస్ట్ యాడ్ ది కౌంట్ స్కోర్. ఇప్పుడు మనం చూడొచ్చు ఈ స్కోర్ వచ్చేసి ఏమంటే ఇది మెజర్స్ కదా, మెజర్స్ మనకు మామూలుగా కనిపించవు, ఏదన్నా ఒక విజువల్ వేస్తే మాత్రమే కనిపిస్తాయి అనమాట. ఎంత చూపిస్తుంది వికెట్స్ ఎన్ని పడినాయి? 5 వికెట్స్. ఇదే విధంగా ఇక్కడ మనం ఏ విధంగా అయితే మెజర్ అనేది రాసాము, ఇక్కడ మనం ఏ విధంగా అయితే ఢిల్లీకి అనేది రాసాము, అదే విధంగా మెజర్ వచ్చేసి ఏం చేస్తామంటే కేకేఆర్ కూడా రాస్తాం అనమాట. న్యూ మెజర్ కేకేఆర్ అండర్స్కోర్ వికెట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే టేబుల్ నేమ్ చేంజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఇంతకుముందు ఏం పెట్టామంటే ఢిల్లీ పెట్టాం కదా, ఇక్కడ కేకేఆర్ అని పెడతాం. ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు కేకేఆర్ వికెట్స్ కూడా మనకు వచ్చేసాయి. యాక్చువల్ అన్ఫార్చునేట్ గా వాళ్ళు ఆల్ అవుట్ అయ్యారు. ఓకే, వికెట్స్ అయితే వచ్చేసాయి, స్కోర్ అనేది వచ్చేసింది. వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ లో ఫస్ట్ దాంట్లో ఏమైనా వచ్చాయంటే స్కోర్ అనేది వచ్చింది, అలానే వికెట్స్ ఢిల్లీ స్కోర్ అయితే కనుక్కున్నాం, వికెట్స్ అయితే కనుక్కున్నాం, ఎక్స్ట్రా రన్స్ అనమాట. ఎక్స్ట్రా రన్స్ ఎలా కనుక్కుంటాం చూద్దాం ఒకసారి. సో ఈ ఎక్స్ట్రా రన్స్ కి వచ్చేసి ఏమంటే కొంచెం లెంత్ అయితే ఉంటుంది ఆ క్వారీ అనేది. ఐ జస్ట్ షో యూ ఎక్స్ట్రా రన్స్ కి. సో ఎక్స్ట్రా రన్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం చూసినట్టయితే క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ టోటల్ స్కోర్. ఓకే, ఫిల్టర్ ఇక్కడ వచ్చేసి ఏమంటే ఇన్ అని ఇస్తాము, L1 వచ్చినా L2 వచ్చినా LN ఇలా ఏదైనా సరే వాల్యూ వచ్చినా అంటే ఏంటంటే లెగ్ బైస్ అయినా వైట్ బాల్ అయినా నో బాల్ అయినా అవన్నీ కూడా ఎక్స్ట్రా రన్సే కదా. ఇవన్నీ సేమ్ ఇక్కడ మనం ఎలా రాస్తామో అక్కడ కూడా సేమ్ అదే విధంగా రాయాలి. ఐ జస్ట్ గో దట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్కి అయితే పోతున్నాను. న్యూ మెజర్ ఫస్ట్ ఎక్స్ట్రా రన్స్ క్యాలిక్యులేట్. ఫస్ట్ ఢిల్లీకి ఎక్స్ట్రా రన్స్ కనుక్కుందామండి. ఢిల్లీ స్కోర్ కార్డ్. ఓకేనా, సో వీ హ్యావ్ టు ఢిల్లీ స్కోర్ కార్డ్. ఓకే, ఫిల్టర్
ఆ స్కోర్ కార్డులో వచ్చేసి ఏమంటే స్కోర్ లో వచ్చేసి L1 L2 ఇవన్నీ కూడా ఎక్స్ట్రా రన్స్ అనమాట. దెన్ ఇప్పుడు మనం చూడొచ్చు ఎక్స్ట్రా రన్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. టేక్ ఏ 1 కార్డ్ అండ్ యాడ్ ది ఎక్స్ట్రా రన్స్. 18 ఎక్స్ట్రా రన్స్ అయితే ఉన్నాయి ఢిల్లీకి. ఇదే విధంగానే మనకు కేకేఆర్ కూడా ఎక్స్ట్రా రన్స్ అనేది ఉంటాయండి. సేమ్ మెజరే యూ హ్యావ్ టు యూజ్ హియర్ ఆల్సో. న్యూ మెజర్ కేకేఆర్. ఇక్కడ మనం కేకేఆర్ ఇచ్చాం కాబట్టి ఇది ఏ టేబుల్ అయి ఉండాలి? కేకేఆర్ టేబుల్ అయితే అయి ఉండాలి. కేకేఆర్ కాలం స్కోర్. ఇక్కడ ఫిల్టరింగ్ కూడా ఏమంటే కేకేఆర్ అయి ఉండాలి. ఓకే, ఇక్కడ మనం చూడండి L1 L2 అంటే L2 అంటే లెగ్ బైస్ 2. ఓకే, అలానే ఒకవేళ ఏమైనా లెగ్ బైస్ 3 కూడా వచ్చిందంటే లెగ్ బైస్ 3 కూడా పెట్టాలండి. ఓకేనా, అంటే ఏంటంటే లెగ్ బైస్ ఒక 3 రన్స్ కానీ తీసుంటే ఆ లెగ్ బైస్ 3 కూడా పెట్టాలి. వైడ్ 1 అయితే వైడ్ పెట్టాలి. ఒకవేళ ఏమన్నా ఒక వైడ్ లో 2 రన్స్ తీసుంటే అది కూడా పెట్టాల్సి వస్తుంది, W2 అనేసి. ఓకేనా, ఎంటర్. ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్స్ట్రా రన్స్ కూడా కనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే కేకేఆర్ ఎక్స్ట్రా రన్స్ వచ్చేసి ఏమంటే 6 రన్స్ అనమాట, ఎక్స్ట్రా రన్స్. ఫైన్. ఇక్కడ దాకా వచ్చేసి అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి. ఆ మెజర్ వచ్చేసి ఏంటంటే నార్మల్ గా మనం మ్యాచ్ చూసుకునేటప్పుడు అవి ఎలా చూపిస్తామంటే ఇలా చూపిస్తా ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఓవర్ లో స్కోర్ ఎంత ఉంది, సెకండ్ ఓవర్ అంటే కంపారిజన్ చూపిస్తారు. కంపారిజన్ ఫస్ట్ ఓవర్ లో ఎంత ఉంది, సెకండ్ ఓవర్ లో ఎంత ఉంది, ఇలా టోటల్ రన్నింగ్ అనేది ఇలా వెళ్తుంటుంది అనమాట టోటల్. సో మన ఇక్కడ చూసినట్టయితే కేకేఆర్ కి వచ్చేసి ఏమంటే 171 అయితే ఉంది, ఓకే 20 ఓవర్ లో. అలానే ఢిల్లీకి వచ్చేసి ఏముందంటే 215 అయితే ఉందన్నమాట. దీన్ని ఎలా కనుక్కుంటాం చెప్పాను చూడండి. దీన్ని ఏమంటామంటే రన్నింగ్ స్కోర్ అంటాం. రన్నింగ్ స్కోర్. దీన్ని ఎలా కనుక్కుంటాం ఒకసారి చూద్దాం. సో కమ్ హియర్, దెన్ యూ హ్యావ్ టు యాడ్ ఏ న్యూ మెజర్. సెకండ్ అండి, న్యూ మెజర్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఢిల్లీ రన్నింగ్ స్కోర్. రన్నింగ్ స్కోర్ ఈక్వల్ టు మనం ఏం చేస్తామంటే క్యాలిక్యులేట్ టోటల్ స్కోర్ ఆఫ్ కేకేఆర్ స్కోర్, కామా ఇక్కడ మనం ఏం వాడాలంటే ఫిల్టర్ అనే ఫంక్షన్ అయితే వాడాలి. ఫిల్టర్, దెన్ ఇక్కడ ఫిల్టర్ లో వచ్చేసి ఏమంటే కేకేఆర్ టేబుల్ కాబట్టి కేకేఆర్ స్కోర్ కార్డ్. ఓకే, కామా ఇక్కడ వచ్చేసి ఏమంటే ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఐ జస్ట్ 1 సెకండ్, ఇక్కడ దాకా ఒక్క నిమిషం అండి. ఇక్కడ మనకు ఒక కాలం అయితే అవసరము. ఆ కాలం ఏంటంటే ఓవర్ ఐడి అనేది ఉండాలన్నమాట. కాలం ఓవర్ ఐడి. సో ఫస్ట్ కేకేఆర్కి వెళ్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఓవర్ ఐడి లేదు ఇక్కడ కాలంలో. ఓవర్ ఐడి ఏంటంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా బాల్ ఐడి అనేసి. బాల్ ఐడి ఫస్ట్ ఓవర్, సెకండ్ ఓవర్, సెకండ్, అండ్ ఫస్ట్ ఓవర్, థర్డ్ బాల్, ఫస్ట్ ఓవర్, ఫోర్త్ బాల్ అని కదా. ఈ బాల్ ఐడి అయితే ఉండాలండి. ఈ కాలం అనేది ఉంటేనే మనకు ఈ ఫార్ములా అనేది వర్క్ అవుతుంది అనమాట. అదర్వైజ్ లేకుంటే వర్క్ అవ్వదు. రన్నింగ్ స్కోర్ కదా ఢిల్లీ. ఓకే, ఇది వచ్చేసి ఏమంటే ఫస్ట్ కేకేఆర్ తీసుకుందాం. కేకేఆర్ రన్నింగ్ స్కోర్, కామా ఇక్కడ వచ్చేసి ఏమంటే ఫిల్టర్, ఆ టేబుల్ నేమ్ అనమాట కేకేఆర్ స్కోర్, కామా ఇక్కడ వచ్చేసి ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా. ఇక్కడ ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ లో ఫస్ట్ ఏం చేస్తామంటే నార్మల్ గా ఈ బాల్ ఐడి అని చెప్పాను కదా, బాల్ ఐడి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాక్సిమం బాల్ ఐడి. బట్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకు ఫిల్టర్ ఉంది కదా, ఇక్కడ ఆల్ అని ఇవ్వాలి. ఆల్, ఈ టేబుల్ కార్డ్ వచ్చేసి ఏమంటే ఆల్ అని ఇవ్వాలన్నమాట. ఎంటర్. సో ఇప్పుడు చూద్దాం, కావాలంటే ఒక ఓవర్ వేద్దాం. నార్మల్గా ఓవర్ బాల్ ఇక్కడ మామూలుగా ఓవర్ వైజ్ వచ్చింది కదా, ఫస్ట్ ఓవర్, సెకండ్ ఓవర్, థర్డ్ ఓవర్ వచ్చిందని. నెక్స్ట్ దీంట్లో ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు సెలెక్ట్, సో నార్మల్ కేకేఆర్ స్కోర్ అనేది తీసుకుందాం. ఓకేనా, అలానే
కేకేఆర్ రన్నింగ్ స్కోర్ ఉంది కదా, కేకేఆర్ రన్నింగ్ స్కోర్ అని తీసుకుందాం. మీరు ఇక్కడ చూసినట్టయితే నార్మల్ స్కోర్ ఇది 1, ఫస్ట్ బాల్ 1 వచ్చింది, సెకండ్ బాల్ సో ఫస్ట్ ఓవర్ 5th బాల్ వచ్చేసి 1 వచ్చింది, ఫస్ట్ ఓవర్ 6th ఓవర్ వచ్చేసి 2 వచ్చింది అనమాట. 1 ఇక్కడ మీరు చూసినట్టయితే 1 ప్లస్ 1 2, ఓకే 0 ఉంది కాబట్టి 2 ఉంది అనమాట. తర్వాత 6 పడింది, థర్డ్ 2.3 వచ్చేసి 6 పడింది. 6 అంటే ఇక్కడికి వచ్చే 2 ప్లస్ 6 8 ప్లస్ 6 14 ప్లస్ 1 15 ప్లస్ 1 16, అరౌండ్ ఆల్మోస్ట్ మనకి ఎండింగ్ వరకు 271 వరకు రెండిట్లో కూడా సేమ్ వాల్యూ వచ్చిందా లేదండి? ఇక్కడ మనం కనుక్కోవచ్చు రన్నింగ్ స్కోర్ అనేది కనుక్కోవచ్చు అనమాట, రన్నింగ్ స్కోర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు రన్నింగ్ స్కోర్ అనేది వచ్చేసింది. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం ఏ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేసామో అదే విధంగా ఢిల్లీకి కూడా కనుక్కోవాలండి. ఒక న్యూ మెజర్, యూ హ్యావ్ టు చేంజ్ ది టైటిల్ ఢిల్లీ. సో క్యాలిక్యులేట్ స్కోర్ ఏం తీసుకోవాలంటే ఢిల్లీ స్కోర్ అయితే తీసుకోవాలన్నమాట. ఢిల్లీ స్కోర్ ఇక్కడ ఆల్ ఉంది కదా, ఇక్కడ మనకి ఆల్ ఎందుకు వాడతామండి? ఇగ్నోరింగ్ ది ఫిల్టర్స్ ని ఇగ్నోర్ చేసుకోవడానికి యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ బాల్ ఐడి ఉంది కదా, ఈ బాల్ ఐడి అనేది ఈ టేబుల్లో ఉంటే వర్క్ అవుతుందండి. ఓకే, ఢిల్లీ టేబుల్లో కూడా ఏంటంటే మనకు బాల్ ఐడి అనేది ఉంటేనే వర్క్ అవుతుంది, లేదంటే వర్క్ అవ్వదు అనమాట. ఓకే, ఢిల్లీ టేబుల్లో వచ్చేసేమంటే మనకు ఆ బాల్ ఐడి ఉంటేనే వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. ఓకేనా, ఇప్పుడు మనకు కావాలంటే చూడొచ్చు ఇదే టేబుల్లో యూ హ్యావ్ టు యాడ్ ది నార్మల్ ఢిల్లీ స్కోరు, అలానే ఢిల్లీ రన్నింగ్ స్కోర్ అనమాట. సో వచ్చింది లేదండి? మనం ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఓవర్ నుంచి ఆ స్కోర్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడికి డాక్స్ అనేది కంప్లీట్ అవుతాయి. ఇక్కడికి మనకి ఏంటంటే డాక్స్ అనేది కంప్లీట్ అవుతాయి అంతే కదా. వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ ప్రకారం వచ్చేసి ఏంటంటే రన్నింగ్ స్కోరు ఒకటి, అలానే మ్యాచెస్ ఒకటి, మ్యాచ్ వైజ్ అంతే, జస్ట్ సింపుల్. ఓకే ఫైన్. ఫస్ట్ ఏంటంటే ఈ ఇమేజ్ని యాడ్ చేయాలి దీంట్లోకి వచ్చేసి. నా యొక్క రిపోర్ట్లో ఏంటంటే ఇమేజ్ని యాడ్ చేయాలి. సో దానికోసం ఏంటంటే నేను నా యొక్క ఫైల్లో ఏం చేశానంటే ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇమేజ్ అనమాట అది. ఓకే, ఈ ఇమేజ్ అనే దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో సింపుల్ ఆ రిపోర్ట్లోకి అయితే వెళ్తాం. దెన్ ఇంకా ఇవి ఉన్నాయి కదా, వీటన్నిటి కూడా రిమూవ్ చేస్తాం అనమాట. ఇంకా అవసరం లేదు ఈ పేజెస్ అన్ని కూడా, లేదంటే లాస్ట్లో రిమూవ్ చేసుకున్నాం. ఓకే, దీనికి నేమ్ ఇమేజ్. ఓకే, దీన్ని వచ్చేసి ఏం చేస్తామంటే ఇన్సెట్లోకి వెళ్తాం. ఇన్సెట్, యూ హ్యావ్ టు, ఇక్కడ మనకి ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇమేజెస్, దెన్ సెలెక్ట్ ది దట్ వన్. ఓకే, దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా పెద్ద చేసేసేయాలన్నమాట. అంటే కరెక్ట్గా పేజీకి నీట్గా సెట్ అయ్యేలా పెడతాం. లేదంటే అంటే నీట్గా ఉండడం కోసం కావాలనుకుంటే మీరు కొంచెం ఇలా డౌన్గానే పెట్టుకోవచ్చు. ఇమేజ్ అయితే యాడ్ చేసామప్ప. నెక్స్ట్ వన్ ఏంటంటే ఒక టైటిల్ యాడ్ చేయాలి. టైటిల్ దానికోసం ఏంటి, నార్మల్గా ఒక టైటిల్ దేంట్లో యాడ్ చేస్తామంటే యాడ్ చేసే టెక్స్ట్ అని తీసుకోవచ్చు, లేదంటే షేప్ అని తీసుకోవచ్చు అనమాట. షేప్, సో ఐ సెలెక్ట్ ఇంటూ ది షేప్. ఓకే, షేప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి నేను ఏం చేస్తానంటే స్టైల్లోకి వెళ్ళేసి కలర్ చేంజ్ చేయాలంటే కలర్ చేంజ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక టెక్స్ట్, దీనికి టెక్స్ట్ ఏం యాడ్ చేయాలంటే అది మ్యాచ్ అనమాట. సో కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ స్కోర్ కార్డ్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇయర్. సైజ్ వచ్చేసి ఏమంటే 25 పెట్టండి. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు సాలిడ్. ఓకే, సో ఇలా అయితే పెడతాం. మీరు కావాలంటే డిఫరెంట్ అన్ని వాడుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే వాళ్ళకి ఏమంటే ఈజీగా ఉండడం కోసం స్లైసర్ యాడ్ చేయాలి. ఏంటంటే ఒక్కొక్క ఓవర్ అన్ని సెలెక్ట్ చేసుకోవడానికి. సో దానికోసం ఒక స్లైసర్ అయితే తీసుకుంటా. ఈ స్లైసర్లో వచ్చేసి ఏమంటే గుర్తుపెట్టుకోండి, ఈ స్లైసర్లో ఓవర్ టేబుల్లో ఉండే ఓవర్ ఉంది కదా, దాన్ని మాత్రం యాడ్ చేయాలన్నమాట. నార్మల్గా ఇలా వస్తుంది.
10 అంటే 1 to 10 అయితే వస్తుంది. బట్ మనకి ఈ టైప్ కాదు కదా, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునేలా పెట్టాలి. సో దీన్ని ఏం చేస్తామంటే యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు ది లిస్ట్ గా కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ ఫార్మాట్ లోకి వెళ్ళేసి యూ హ్యావ్ టు చేంజ్ ది హారిజాంటల్ గా చేంజ్ చేస్తాం అనమాట. ఓకే, హారిజాంటల్ అయితే సేవ్ చేశాను ఇలాగా. సో ఇది వచ్చేసి ఏమంటే ఓవర్స్ అండి. ఒకవేళ టైటిల్ మనకి ఇక్కడ మధ్యలో సెంటర్ లో రావాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు యూజ్, సో టైటిల్ ట్యాబ్ హెడర్స్ కదా, ఒక నిమిషం అండి, హారిజాంటల్ స్లైసర్ హెడర్స్. సో మనకు వచ్చేసి ఏమంటే సెంటర్ లో మనకు అది చూపించాలి. సెకండ్ go here, టైటిల్ ట్యాబ్ హెడర్స్ ని క్లోజ్ చేద్దాం. సెకండ్ అండి, ట్యాబ్ హెడర్ ని దీన్ని క్లోజ్ చేస్తున్నాను, టైటిల్ ఆన్ చేస్తాను నేను. సో టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ అనేది దాన్ని ఆన్ చేసుకునేసి ఇక్కడ మనం ఏమి ఇస్తాము అంటే, ఇక్కడ వచ్చేసి ఏమి ఇస్తామంటే సెలెక్ట్ ఓవర్. సో మనకు కావాల్సిన ఓవర్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఓవర్ అని ఇస్తామండి, ఓవర్. ఓకే, ఏం చేస్తామంటే దాన్ని మనకు సెంటర్ లో తీసుకొచ్చేదానికి ఇలా మనకు వచ్చేసి ఏమంటే ఓరియంటేషన్. ఓకే ఫైన్. సో మనకి ఇక్కడ ఓవర్స్ అయితే చూసాం. సో ఇది వచ్చేసి ఏమంటే Q&A అనమాట, మనకు వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం రిమూవ్ చేయాలంటే ఇక్కడ రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఓవర్స్ చేసాం. నెక్స్ట్ ఏమడిగాడంటే వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి ఏమంటే టోటల్ స్కోర్ బై 2 టీమ్స్ అనమాట. సో యూ హ్యావ్ టు యాడ్ ది ఎనీ చార్ట్. నేను ఇక్కడ ఏంటంటే ఈ చార్ట్ మాత్రం తీసుకున్నాను, మీరు కావాలంటే ఏ చార్ట్ అని తీసుకోండి. యాక్సిస్ లో వచ్చేసి ఏమంటే ఫస్ట్ ఓవర్, ఇది యాక్చువల్ గా నెంబర్ కాబట్టి ఇక్కడ యాడ్ అయిపోతుంది. యూ హ్యావ్ టు మూవ్ ఆన్ టు ది యాక్సిస్. దెన్ KKR స్కోరు అండ్ ఆల్సో ఢిల్లీ స్కోర్ అనమాట. ఓకేనా. సో మనం ఇక్కడ దీన్ని కొంచెం స్టార్ట్ చేస్తామండి, పెంచుదాం. ఓకే, తర్వాత వచ్చేసి ఏమంటే దీనికి మనం డేటా లేబుల్స్ అనేది ఆన్ చేయాల్సి వస్తుంది. డేటా లేబుల్స్. సో మనం ఇక్కడ చూడొచ్చు KKR దాని యొక్క స్కోర్ అవన్నీ కూడా. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్కువ థిక్ గా ఉంది, ఐ జస్ట్ చేంజ్ ది బ్యాక్గ్రౌండ్ కలర్. ఒక సెకండ్ అండి. ఓకే, సో ఫైన్. ఇక్కడ మనం చూడొచ్చు ఏ ఓవర్లో ఎంత స్కోర్ అనేది ఉంది అనేసి. దెన్ యూ హ్యావ్ టు గో హియర్. సో ఈ విజువల్ లో డేటా లేబుల్స్ అయితే కొద్దిగా ఎర్రర్స్ అయితే ఉన్నాయి. ఐ జస్ట్ చేంజ్. బ్యాక్గ్రౌండ్ కలర్. మన స్కోర్ కావాలంటే వర్టికల్ కూడా ఇవ్వచ్చు అనమాట. వర్టికల్ కూడా ఇవ్వచ్చు స్కోర్ వచ్చేసి ఏంటంటే. ఓకేనా, ఫైన్. ఇక్కడ మనకు స్లైసర్ అంటాం కదా దీన్ని. ఇక్కడ మనం ఏ ఓవర్ సెలెక్ట్ చేస్తే ఆ ఓవర్ లో ఉన్న స్కోర్ అయితే చూపిస్తుంది అనమాట. ఏ ఓవర్ లో ఎంత స్కోర్ అనేది ఉందో మనకు చూపిస్తుంది ఇది. నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక కార్డ్ లో చూపించాలి. కార్డ్ దానికి ఏమంటామంటే మల్టీ కార్డ్ అంట. ఈ మల్టీ కార్డ్ లో వచ్చేసి ఏమంటే ఫస్ట్ KKR స్కోరు, అలానే ఢిల్లీ స్కోరు, లేదంటే నార్మల్గా KKR ఒక ఢిల్లీ స్కోరు, తర్వాత వచ్చేసి లేదంటే ఒక పని చేయండి, యూ హ్యావ్ టు ఫస్ట్ KKR అండ్ KKR వికెట్స్ మనం ఇక్కడ చూపించేస్తుంది అనమాట.
అలానే ఎక్స్ట్రా రన్స్ ఆఫ్ కేకేఆర్. సేమ్ అదే విధంగానే ఫస్ట్ ఢిల్లీ స్కోర్ ఎంత ఉంది, అలానే ఢిల్లీ వికెట్స్ ఎన్ని వికెట్స్ పడినాయి, అలానే నెక్స్ట్ వన్ ఎక్స్ట్రా రన్స్ ఆఫ్ ఢిల్లీ. ఓకేనా, ఈ విధంగా అయితే క్రియేట్ చేస్తామండి. సో దీన్ని మీరు ఇంకా ఫార్మాట్స్ ఏమైనా చేసుకోవాలంటే ఇంకా నీట్గా చేసుకోండి. ఓకే, సో ఇక్కడ కూడా ఏమంటే నీట్గా యాడ్ చేస్తాం. సేమ్ ఇక్కడ వచ్చేసి ఏమంటే ఓవర్ వైజ్ అయిపోయింది. దీనికి టైటిల్ కూడా చేంజ్ చేద్దామండి. ఇక్కడ ఏముందంటే కేకేఆర్ స్కోర్ కార్డ్ అని ఉంది. సో యూ హ్యావ్ టు చేంజ్ ది టైటిల్. స్కోర్ బై ఓవర్ అని చేద్దాం. స్కోర్ బై ఓవర్ అనేది ఇచ్చేద్దాం దీనికి. ఓకేనా, సో టైటిల్ అయితే ఇచ్చేసాం. అండ్ ఆల్సో వీటిని ఏమంటామంటే వాల్యూస్, లెజెండరీ వాల్యూస్ అంటాం. ఇక్కడ ఉన్నాయి కదా అవి టాప్ అండ్ సెంటర్ లో పెడతాం. టాప్ అండ్ సెంటర్. అండ్ దీని యొక్క సైజ్ కూడా కావాలంటే యూ హ్యావ్ టు ఇంక్రీజ్. ఫైన్. ఓకే, సో ఈ విధంగా అయితే యాడ్ చేస్తాం కదా. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వన్ వీ హ్యావ్ టు, ఇక్కడ మనకు మామూలుగా ఓవర్ అయితే ఉంది. నాకు అలా కాదు, నేను బాల్ వైజ్ చూడాలి. డేటా ఉంది ఇక్కడ, మామూలుగా మనకి ఏం చూపిస్తుంది, ఓవర్ వైజ్ చూపిస్తుంది. నాకు అలా కాదు, బాల్ వైజ్ కూడా కావాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదే విజువల్ లో ఈ బాల్ ని దీంట్లో యాడ్ చేయండి. దీన్ని ఏమంటామంటే డ్రిల్ డౌన్ అంటాం. ఓకే, డ్రిల్ మామూలుగా డ్రిల్ అప్ ఉన్నప్పుడు ఓవర్ వైజ్ చూపిస్తుంది. ఓకే, డ్రిల్ డౌన్కి వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే బాల్ వైజ్ చూపిస్తుంది అనమాట. ఒక్కొక్క బాల్ వైజ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఓవర్ లో ఆ బాల్ కంపేర్ చేశాను. సో ఫస్ట్ ఓవర్ లో కేకేఆర్ వచ్చేసి ఏమంటే ఎక్కువ జీరోస్ అయితే ఉన్నాయి, అందుకే మనకి ఇలా చూపిస్తుంది అనమాట. సెకండ్ ఓవర్ లో మనం ఇక్కడ చూడొచ్చు స్కోర్ అనేదాన్ని. అగైన్ సో మళ్ళీ డ్రిల్ అప్ చేసి పెట్టేసినామంటే సరిపోతుంది అనమాట. డ్రిల్ అప్. ఓకే, సో ఫైన్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఓవర్ కూడా ఏమంటే కంటిన్యూస్ గా లేవు కదా. మన డేటా చూడండి 0, 5 అలా ఉన్నాయన్నమాట. నాకు అలా కాదు, ఫస్ట్ ఓవర్ వైజ్ కావాలి అన్నప్పుడు కూడా మనకి ఏంటంటే వై యాక్సిస్ లో ఎక్స్ యాక్సిస్ లోకి వెళ్తాము. ఇక్కడ మనకు కంటిన్యూస్ ఉంటుంది. కేటగిరీ వైజ్ పెట్టండి. ఇక్కడ మనం చూడొచ్చు ఫస్ట్ ఓవర్, సెకండ్ ఓవర్, థర్డ్ ఓవర్, ఫోర్త్ ఓవర్, 10th ఓవర్, 20 ఓవర్. ఓకేనా, ఓవర్ వైజ్ అయితే వచ్చింది అనమాట. దెన్ యూ హ్యావ్ టు డ్రౌన్. అగైన్ యూ హ్యావ్ టు కమ్. ఓకే, ఇలా అయితే యాడ్ చేసాం. అలా కూడా కాదు, ఇక్కడ వచ్చేసి నేను బాల్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఓవర్ లో ఫస్ట్ బాల్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఐ జస్ట్ కాపీ ది స్లైసర్ అండ్ పేస్ట్. కింద వచ్చేసి ఏమంటే బాల్ కూడా నేను సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ దీన్ని నేను రిమూవ్ చేస్తున్నానండి. ఇక్కడ మనం ఏమంటే బాల్ అని యాడ్ చేద్దాం. బాల్ ఫస్ట్ ఓవర్ లో ఏ బాల్ ఉన్నాయి, థర్డ్ ఓవర్ లో ఏ బాల్ ఉన్నాయి. ఈ టైటిల్ ఉంది కదా, టైటిల్ అవసరం లేదండి. టైటిల్ అనే దాన్ని తీసేద్దాం బాల్కి. సో హెడర్ ఐకాన్స్ అవసరం లేదు, అలానే టైటిల్ కూడా అవసరం లేదన్నమాట. ఓకే, దాన్ని ఇలా యాడ్ చేస్తాం. దీని వచ్చేసి ఏమంటే స్కోర్ కార్డ్. ఓకేనా, స్కోర్ కార్డ్ అయితే టైటిల్ అయితే పెట్టేస్తాం. అగైన్ అండ్ న్యూ. ఇక్కడ ఇంకొక పేజ్ వచ్చేసి ఏమంటే రన్నింగ్ స్కోర్. అన్నాడు. ఓకే, దీన్ని మళ్ళీ ఫార్మాట్స్ అన్ని చేసుకోవడం ఎందుకు, జస్ట్ సింపుల్ గా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం క్రియేట్ చేస్తాం కదా పేజీని, ఈ పేజీని దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. దీన్ని మనము డూప్లికేట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ పేజ్ వచ్చేసి ఏమంటే నేను చేంజ్ చేద్దాం, రన్నింగ్ స్కోర్. మీరు కావాలంటే చేంజ్ చేసుకునేసేయండి దీన్ని కూడా. సో ఫస్ట్ టైటిల్, కార్డ్ టైటిల్ అయితే చేంజ్ చేయాలి. దీని నేమ్ అయితే టైటిల్ నేమ్ ఉంది కదా. సో ఇక్కడ మామూలుగా ఏం పెడతామంటే రన్నింగ్ స్కోర్ అనేది ఇచ్చేస్తాం అనమాట. రన్నింగ్ స్కోర్. ఓకేనా, సో రన్నింగ్ స్కోర్ అయితే ఇచ్చేస్తాం. ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఏమంటే ఇక్కడ అన్ని ఓకే,
కానీ ఈ కింద ఉంది కదా చార్ట్, ఈ టేబుల్ నేను రిమూవ్ చేస్తున్నానండి. ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే లైన్ చార్ట్ యాడ్ చేస్తున్నాను. లైన్ చార్ట్, దీన్ని ఏమంటామంటే లైన్ చార్ట్ అంట. ఓకే, లైన్ చార్ట్ అంట. ఈ లైన్ చార్ట్ లో వచ్చేసి యూ హ్యావ్ టు యూజ్ ది ఫస్ట్ ఓవర్ ఐడి. యాక్చువల్లీ ఇది వాల్యూలో వస్తుందండి. యూ హ్యావ్ టు చేంజ్ ది యాక్సిస్ లో చేంజ్ చేయాలన్నమాట. దెన్ అగైన్ అలానే రన్నింగ్ స్కోర్ అనే దాన్ని యాడ్ చేయాలి. సో నార్మల్గా ఇక్కడ వచ్చేసి ఏమంటే 0, 5, 10 అలా వస్తుంది. నాకు అలా కూడా కాదు, బాల్ వైజ్ కావాలి, ఎవ్రీ ఓవర్ వైజ్ కావాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు చేంజ్ ఇది. ఇక్కడ కంటిన్యూస్ నుంచి కేటగిరీ వైజ్ చేంజ్ చేస్తాం అనమాట. నార్మల్గా డిసెండింగ్ ఆర్డర్లో వచ్చిందండి. యూ హ్యావ్ టు చేంజ్ ది అసెండింగ్ ఆర్డర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. చేంజ్ ఇంటూ ది అసెండింగ్ ఆర్డర్. మనం చూడొచ్చు ఫస్ట్ ఓవర్, సెకండ్ ఓవర్ అనేది రన్నింగ్ స్కోర్ అనమాట. అగైన్ అలానే కమ్ హియర్. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఓన్లీ ఇప్పుడు మనకి ఏం చూపిస్తుంది అంటే ఢిల్లీ చూపిస్తుంది. ఢిల్లీ రన్నింగ్ స్కోర్ అని చూపిస్తుంది అనమాట. అలా కాదు, కేకేఆర్ రన్నింగ్ స్కోర్ కూడా మనకి ఇక్కడే చూపించాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు యాడ్ ది కేకేఆర్ రన్నింగ్ స్కోర్. ఇక్కడ మనం చూడొచ్చు కేకేఆర్ రన్నింగ్ స్కోర్, ఢిల్లీ రన్నింగ్ స్కోర్. ఓకే, దెన్ దీనికి వచ్చేసి ఏమంటే ఫార్మాట్స్. దెన్ యాడ్ ది మార్కర్స్ ఆన్ చేద్దాం. ఎందుకంటే ఏ ఓవర్లో ఎంతంతా ఉందో తెలియడం కోసం. లేదు ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, మనకేం ఇబ్బంది ఏం లేదు. మీరు కావాలంటే ఆన్ చేసుకోండి, లేదంటే ఆఫ్ చేసుకోండి, నో ప్రాబ్లం. దెన్ యూ హ్యావ్ టు యాడ్ ది జూమ్ స్లైడర్. మనకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. డేటా లేబుల్స్ మాత్రం ఆన్ చేయాలండి. డేటా లేబుల్స్ ఉంది కదా, డేటా లేబుల్స్ అయితే ఆన్ చేయాలి. సో ఇవి మనకు చూసినట్టయితే అంత ప్రాపర్గా లేవన్నమాట, ఎలా పడితే అలా ఉన్నాయి కదా. డౌన్కి వచ్చేసినారంటే డేటా లేబుల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ వచ్చేసి ఏమంటే ఫస్ట్ సిరీస్ ఢిల్లీ సెలెక్ట్ చేసుకుంటాను అండి. ఢిల్లీకి వచ్చేసి ఏమంటే నాకు పైన అప్పర్లో రావాలి, అబోవ్లో రావాలి. సో మొత్తం ఢిల్లీకి వచ్చేసి ఏమంటే అబోవ్లో వచ్చాయి. అగైన్ అలానే బిలో వచ్చేసి ఏమంటే కేకేఆర్ ఉంది కదా, కేకేఆర్కి వచ్చేసి ఏమంటే బిలోలో అండర్లో ఉండాలి. ఇక్కడ మనము కేకేఆర్ స్కోర్ అనేది చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏమంటే అంత ప్రాపర్ కనిపించలేదు కదా. దెన్ దీన్ని వచ్చేసి ఏం చేయాలంటే లాగ్లోకి చేంజ్ చేయాలి. యాక్సిస్లోకి వెళ్ళేసి వై వాల్యూ యాక్సిస్లోకి వెళ్ళేసి యూ హ్యావ్ టు చేంజ్ విత్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక 0 ఎంటర్ చేయండి. ఒక నిమిషం, -1. లాగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఆ స్కోర్ కార్డ్ ఎంతంతా ఉంది ఏంటి అనేసి. అదైతే పర్ఫెక్ట్గా అయితే లేదు. థింక్ ఓకే, సరిపోయింది కదండి ఇప్పుడు. ఓకే, స్కోర్ అనేది కార్డ్ అని చూపిస్తుంది అనమాట. అగైన్ దీంట్లో వచ్చేసి ఏం చేస్తామంటే రన్నింగ్ స్కోర్ అయితే పెట్టాం, అంతా బాగానే ఉంది. దీంట్లో వికెట్స్ ఎలా యాడ్ చేయాలి, వికెట్ ఎలా యాడ్ చేయాలి. సో నార్మల్ గా వాళ్ళు ఇక్కడ యాడ్ చేస్తారండి, దానికి వచ్చేసి ఏమంటే ఇంకా ఎక్కువ టైం అయితే పడుతుందండి, కాంప్లెక్స్ స్కోర్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. అలా కాదు, నార్మల్ గా వచ్చేసి ఏమంటే వికెట్స్ యాడ్ చేయాలి వచ్చేస్తుంది చూడండి. ఫస్ట్ యూ హ్యావ్ టు యాడ్ ది వాల్యూలోకి ఏం చేస్తారంటే ఏదో ఒక వికెట్స్, కేకేఆర్ వికెట్స్ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మనం చూడొచ్చు ఆ వికెట్స్ అనేది చూడొచ్చు అనమాట. ఓకేనా, ఆ వికెట్స్ అయితే చూడొచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఢిల్లీ వికెట్స్ ఉంది కదా, ఈ ఢిల్లీ వికెట్స్ ఏం చేస్తారంటే సెకండరీ వాల్యూలో యాడ్ చేయండి. ఇక్కడ మనకు కలర్స్ కొద్దిగా నేను ఇంకా ఫార్మేట్ చేయలేదు, ఫార్మేట్ చేస్తే నీట్గా కనిపిస్తాయి. దెన్ గో ది ఫార్మాట్స్, సెకండరీ యాక్సిస్ యూ హ్యావ్ టు గివ్ ఇన్ టు ది లాగ్లో ఇచ్చేద్దాం. దెన్ వాల్యూ కే. ఇక్కడ మనకు వచ్చేసి ఏమంటే ఫస్ట్ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కలర్ అయితే చేంజ్ చేయాలన్నమాట. వికెట్స్కి వచ్చేసి ఏమంటే ఇలా కలిపి రాకూడదండి, వికెట్స్ డాట్ లానే ఉండాలి. సో అందుకోసం నేను ఏం చేస్తాను అంటే సాలిడ్ లైన్, సారీ యూ హ్యావ్ టు సాలిడ్. దీనికి వచ్చేసి ఏమంటే వికెట్ అని ఉంది కదా, సిరీస్లోకి వెళ్ళేసి వికెట్ లైన్కి వెళ్ళేసి ఇక్కడ డాట్ డాష్ 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 లైన్ బాగాలేదు, సాలిడ్ లైన్. ఓకే, లైన్ స్ట్రోక్స్ ఉన్నాయి కదా, 0 చేసేసేయండి. అలానే ఢిల్లీ కూడా ఏమంటే లైన్ స్ట్రోక్స్ ఉంటాయి, వీటి కూడా ఏమంటే 0 చేసేసేయండి.
ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే, సో లైన్ స్ట్రోక్ అయితే 0 చేసాం, మనకు ఓన్లీ డాట్ డాట్ మాత్రమే మిగిలినాయి. స్పేసింగ్ ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ మార్కర్ ఉంది కదా, మార్కర్లోకి రండి. ఇక్కడ ఆల్ కొద్దు, మనకు ఓన్లీ వికెట్కి మాత్రమే మార్కర్ హైలైట్ చేయాలండి. ఫస్ట్ కేకేఆర్ వికెట్స్కి. సో 10 అని యాడ్ చేయండి. ఇక్కడ 10. ఇక్కడ మనం చూడొచ్చు కేకేఆర్ వికెట్, ఏ ఓవర్లో వికెట్లు పడినాయి. ఓకేనా, ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఓవర్లోనే 16 ఓవర్లోనే ఎన్ని వికెట్లు పడినాయి, 3 వికెట్స్ పడినాయి అన్నమాట. ఓకే, అదే విధంగానే ఇక్కడ వెయిట్, ఇక్కడ మీరు కావాలంటే ఏ మార్కర్ ఎలా అయినా పెట్టుకోవచ్చు అండి. ఇలా పెట్టినా ఓకే, లేదంటే రౌండ్ గా ఉండాలన్నా యూ హ్యావ్ టు సెలెక్ట్ ఇంటూ ది రౌండ్. ఓకే, నెక్స్ట్ అలానే ఢిల్లీకి కూడా వికెట్స్, ఢిల్లీ కూడా సేమ్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఇంటూ 10. ఢిల్లీ కూడా వికెట్స్ అనమాట. సో ఢిల్లీకి ఓన్లీ 5 వికెట్స్ మాత్రం పడినాయి కాబట్టి ఇలా చూపిస్తుంది. ఓకే, ఇక్కడికి సెటప్ ఇక్కడ దాకా అంత అయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే, అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ క్లియర్ చేసాం కదా. నెక్స్ట్ ఏంటంటే, సో మీరు అక్కడ గమనించినట్టయితే, మ్యాచ్ స్టేటస్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం చూసినట్టయితే ఈ విధంగా టేబుల్ చూపిస్తుంది అనమాట. అంటే మనం ఓవర్ సెలెక్ట్ చేసుకుంటానే ఆ ఓవర్ బాల్లో ఏ బాల్కి ఎంత స్కోర్ వచ్చింది, అండ్ ఢిల్లీ కేకేఆర్కి ఎంత స్కోర్ వచ్చింది, కేకేఆర్ నెక్స్ట్ ఢిల్లీకి ఎంత స్కోర్ వచ్చింది, రన్నింగ్ స్కోర్ ఎంత ఉంది. ఓకేనా, సో ఇలా చూపించాలి. లేదంటే ఇంకోటి దీంట్లో వచ్చేసి ఏమంటే ఆ ఓవర్లో నాకు ఇలా చూపించాలండి కార్డులో. వెయిట్ ఏ సెకండ్, ఈ కార్డు ఉంది కదా, దీంట్లో వచ్చేసి ఏంటంటే ఎక్స్ట్రా రన్ స్కోర్ లేకుండా ఐ జస్ట్ వాంట్ టు చేంజ్ ఇది రన్నింగ్ స్కోర్ తీస్తున్నాను, ఎందుకంటే రన్నింగ్ స్కోర్ అనేది అవసరం లేదు. ఏం కావాలంటే వికెట్స్ కావాలి, ఎన్ని వికెట్స్ పడినాయో ఆ వికెట్స్ అనేది చూపించాలన్నమాట. కమ్ హియర్, దెన్ యూ కెన్ సీ హియర్ ఎన్ని వికెట్స్ పడినాయి. సో నార్మల్గా లేవు, సో ఎన్నో ఓవర్, ఆ ఓవర్లో పర్టికులర్ ఓవర్ కానీ వెళ్తా ఉన్నామంటే అక్కడ వికెట్స్ కూడా చూపిస్తాయండి. మనకి అక్కడ చూపిస్తాను చూడండి, కేకేఆర్. సో అది కేకేఆర్ వికెట్ పడింది, అలానే కేకేఆర్కి పడింది. ఈ ఓవర్లో 13 ఓవర్ కేకేఆర్కి పడింది, అండ్ ఆల్సో ఢిల్లీ కూడా వికెట్ పడింది. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అయితే యాడ్ చేస్తాం. సేమ్ అదే విధంగా ఇక్కడ యాడ్ చేయాలండి. అది ఏ విధంగా సెటప్ చేస్తాం చూడండి. ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలంటే ఒక న్యూ పేజ్ అయితే ఓపెన్ చేయాలి, న్యూ పేజ్. ఓకే, దీన్ని మామూలుగా వచ్చేసి ఫార్మాట్స్ ఉంటాయి, ప్రతి ఒక్క పేజీకి ఫార్మాట్స్ ఉంటాయండి. ఫార్మాట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు పేజీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దీన్ని వచ్చేసి ఏమి ఇస్తారంటే టూల్ టిప్ అనేవాళ్ళు, టేబుల్ లేదంటే టేబుల్. ఓకే, ఇక్కడ అలో టు యూజ్ ది టూల్ టిప్ అనేది దీన్ని ఆన్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ ఈ ఆప్షన్ వల్ల అలా చూపిస్తుంది. దెన్ తర్వాత వచ్చేసి ఏమంటే ఇక్కడ క్యాన్వాస్ సెట్టింగ్ ఉంది కదా, క్యాన్వాస్ అంటే ఈ పేజ్ యొక్క సెట్టింగ్ అనమాట. సో యూ హ్యావ్ టు సెటప్ ది టూల్ టిప్, లేదంటే కస్టమైజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కస్టమైజ్ జస్ట్ ఫర్ స్మాల్ థింగ్, ఒక 300 విత్ ఎంత అంటే 300 అనమాట. దీంట్లో వచ్చేసి ఏం చేస్తారంటే ఒక టేబుల్ ఒకటి యాడ్ చేయండి, నీట్గా ప్రాపర్గా సెట్ అయ్యే విధంగా. ఓకే, టేబుల్ ఒకటి యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ నార్మల్గా మనకు ఓవర్ బాల్, సో ఏ ఓవర్లో ఎన్నెన్ని బాల్ ఉన్నాయి. అలానే నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఢిల్లీ స్కోర్, కేకేఆర్ స్కోరు, కేకేఆర్ స్కోరు, అగైన్ ఢిల్లీ స్కోర్, అగైన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే we have to add the ఢిల్లీ స్కోర్, నెక్స్ట్ వికెట్స్, కేకేఆర్ వికెట్స్ అండ్ ఆల్సో ఢిల్లీ వికెట్స్. ఓకే, దీని ఇంకా కొంచెం పెద్దగా చేంజ్ చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే ఆ పేజీ ఉంది కదా, ఈ పేజ్ యొక్క సెట్టింగ్స్ చేంజ్ చేయాలండి. ఐ జస్ట్ యాడెడ్ ఇంటూ ది క్యాన్వాస్ సెట్టింగ్. సో ఇక్కడ వచ్చేసి 500. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కూడా ఏమంటే 500. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఓకే, ఇలా ఫస్ట్ యాడ్ చేస్తాము. ఇక్కడ వికెట్స్ అయితే అన్ని కూడా సెటప్ చేసాం. ఢిల్లీ స్కోరు, కేకేఆర్ వికెట్స్,
అండ్ ఆల్సో ఢిల్లీ వికెట్స్. నీట్గా అలైన్మెంట్ అనేది కరెక్ట్గా చేయాలి దీనికి. ఇక్కడ లేదు, ఏం లేదంటే బ్లాంక్ వచ్చిందంటే జీరోస్ అని అర్థం అండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఆ కార్డ్ ఆ టేబుల్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విజువల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ విజువల్ కంటే ఆ విజువల్ ఫార్మేట్లోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి ఏమంటే టూల్ టిప్ ఇక్కడ మనకు చూపిస్తుంది, హెడర్ కాదు, టూల్ టిప్ ఆప్షన్ చూపిస్తుంది కదా. ఇక్కడ మనకు టూల్ టిప్ ఆప్షన్స్ రిపోర్ట్ అని ఉంటుంది. దెన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఏ టేబుల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టేబుల్ని మనం ఏం చేయాలంటే హైడ్ చేసేసేయాలి. అఫ్ కోర్స్ హైడ్ చేయకపోయినా కనిపిస్తుంది అనుకోండి. ఇక్కడ మనం చూడొచ్చు ఆ టూల్ టిప్ పేజ్ని, ఏ ఓవర్లో వికెట్లు పడినాయి, ఏ ఓవర్లో వికెట్స్ పడలేదు, ఇవన్నీ కూడా. ఓకేనా, సో మొత్తం ఇలా అయితే చూపిస్తుంది అనమాట. దెన్ అగైన్ అన్ని బాగున్నాయి, కానీ నేను ఈ పేజీకి వెళ్ళడం కోసం నాకు టైం టేకన్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నేనేం చేయాలంటే ఒక సమ్ బటన్స్ అని యాడ్ చేయాలి. దెన్ దానికోసం ఏంటంటే ఇన్సెట్ పేజీ నావిగేటర్స్ బుక్ మార్క్స్ కాదండి, 1 సెకండ్, బటన్స్ పేజీ నావిగేటర్. ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీన్ని మీరు కాపీ చేసుకునేసేయండి ఈ విజువల్ని, ఎందుకంటే ఇది మనకు కావాలి. సెలెక్ట్ ది స్కోర్ కార్డ్, పేస్ట్ అయింది కదా. దీన్ని అలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి. దెన్ గో ది స్కోర్ కార్డ్, రన్నింగ్ స్కోర్. కంట్రోల్ పెట్టుకుని క్లిక్ చేసామంటే అక్కడికి వెళ్తుందండి. కంట్రోల్ పెట్టుకుని క్లిక్ చేయాలన్నమాట. కంట్రోల్ ప్లస్ క్లిక్ అనేది ఇవ్వాలి. సో ఈ విధంగా దట్స్ ఇట్, అంతే. సో దాని తర్వాత ఏం చేస్తామంటే దీన్ని వచ్చేసి మనం సేవ్ చేసుకునేస్తాం. ఆ రిపోర్ట్ నేమ్ వచ్చేసి నేను ఏమి ఇస్తానంటే మ్యాచ్ 19 _ CS KKR వర్సెస్ ఢిల్లీ. దీన్ని మనం ఏం చేయాలంటే సేవ్ చేసేసి ఫస్ట్ కాన్సెంట్ పేజ్ పెట్టి పవర్ బేస్ సర్వీస్ కి పబ్లిష్ చేస్తాం. మై వర్క్ స్పేస్ కానీ లేదంటే బ్యాచ్ వర్క్ స్పేస్ కానీ. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ లింక్ అనేది ఆ ఒక పవర్ బేస్ సర్వీస్ అయితే ఓపెన్ చేయాలి. సో మనం ఇక్కడ చూడొచ్చు ఎక్కడ రిపోర్ట్ అయితే పెట్టామో దాన్ని మనం క్లిక్ చేయొచ్చు అనమాట. సో ఇది రిపోర్ట్ అనమాట. ఓకేనా, ఇది నార్మల్గా మనం క్రియేట్ చేసిన రిపోర్టు, స్కోర్ కార్డు అన్నీ కూడా ఉన్నాయి. ఓకే, మనకి ఈ బటన్ క్లిక్ చేసామంటే ఆ పేజీకి వెళ్ళిపోతాం. ఓకేనా, జస్ట్ మనకి ఏ పేజీలో వెళ్ళాలి. ఓకే, మనకు వచ్చేసి ఏమంటే ఇది మనకు కావాలి ఈ విజువల్ అంటే ఏంటంటే ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలి. సో డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలన్నప్పుడు ఈ విజువల్ పిన్ చేసుకుంటాం. క్రియేట్ ఏ న్యూ డాష్ బోర్డ్. ఆ డాష్ బోర్డ్ నేమ్ ఏమి ఇస్తున్నానంటే మ్యాచ్ 19 KKR వర్సెస్ ఢిల్లీ పిన్. అలానే ఏ టేబుల్స్ అయితే మనకి ఏవేవైతే అవసరం అనుకుంటాయో అవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఆ ఒక్క ఈ డాష్ బోర్డ్లోకి పిన్ చేస్తాం అనమాట. రన్నింగ్ స్కోర్లో కూడా మనకి ఏదైనా అవసరం అనుకున్నట్టయితే ఆ ఒక్క డాష్ బోర్డ్లోకి పిన్ చేస్తాం. ఓకే, దెన్ గో ది డాష్ బోర్డ్. సో ఇది డాష్ బోర్డ్ అంటాం. సో దీన్ని మనం నీట్గా సెటప్ చేస్తాం అనమాట. రన్నింగ్ స్కోర్ అలానే ఓవర్ బై స్కోరు నీట్గా నాకు పెద్దది కనిపించాలి అన్నప్పుడు సారీ అండి, జస్ట్ కమ్ బ్యాక్ మై వర్క్ స్పేస్, సెలెక్ట్ ద డాష్ బోర్డ్.
ఓకే, ఇది వచ్చేసి ఏమంటే నార్మల్ డాష్ బోర్డ్. మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. డాష్ బోర్డ్ ఎందుకంటే ఓన్లీ దాంట్లో ఉన్న డేటాను మనం చూడడం కోసం మాత్రమే, మనం ఏం కానీ అనాలిసిస్ అనేది చేయలేము. ఓకేనా, ఇలా డాష్ బోర్డ్ అయితే చూడొచ్చు ఎంతెంత స్కోర్ ఉంది ఏంటి అనేసి. దీనికి మనం కావాలంటే ఒక ఏదన్నా అంటే మనకి అంత బ్యాక్గ్రౌండ్ ఏం బాగాలేదు, వీ హ్యావ్ టు చేంజ్, మనం ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే డార్క్ మోడ్లో కావాలి, డార్క్ మోడ్లో కానీ పెట్టేసి సేవ్ కొట్టామంటే మనకు వచ్చేసి ఏమంటే ఆ డార్క్ మోడ్లో చూపిస్తుంది డాష్ బోర్డ్ అంతా. ఓకే, ఈ విధంగా రిపోర్ట్ అయితే క్రియేట్ చేస్తాం. ఈ రిపోర్ట్ ని మనం క్రియేట్ చేసి, సో మనం ఇక్కడ క్లిక్ బజ్ లో చూస్తాం కదా, క్లిక్ బజ్ లో కానీ లేదంటే సమ్ స్కోరింగ్ వెబ్సైట్లు ఉంటాయి కదా, వాళ్ళకి వచ్చేసి బీబీసీ వాళ్ళకి కానీ మనం ఏం చేస్తాం అంటే ఈ రిపోర్ట్ మనకు పంపించేస్తాం. జస్ట్ సింపుల్ గా షేర్ అని కొడతాం. షేర్ అని కొట్టినామంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది వచ్చేసి ఎవరో అతను లైక్ అంటే అడ్మిన్ అతను పంపించాడు అనుకోండి, అడ్మిన్ అతనికి ఏం చేస్తామంటే వాళ్ళకి పర్మిషన్ అయితే ఇచ్చేస్తాం అనమాట. ఈ రిపోర్ట్ లైక్ ఈ డాష్ బోర్డ్ రిపోర్ట్ వచ్చి వాళ్ళు ఓపెన్ చేసుకొని వాళ్ళకి నచ్చినట్టు వెబ్సైట్ లో లింక్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్ గా వచ్చేసి ఏమంటే ఒక రిపోర్ట్ అనమాట. ఓకే ఫైన్, జస్ట్ సింపుల్, దట్స్ ఇట్. మీరు కానీ చూసినట్టయితే నేను ఈ రిపోర్ట్ క్రియేట్ చేయడం కోసము నేను ఎటువంటి లైక్ ఎటువంటి కోడింగ్ అయితే ఏమి ఇష్యం లేదు. నార్మల్ గా నా మౌస్ తప్ప ఇంకేం వర్క్ అవ్వట్లేదు. అండ్ ఆల్సో ఇక్కడ వరకు కొద్దిగా ఏంటంటే సమ్ ఫార్ములాస్ అయితే యూజ్ చేశాను. ఇవి కూడా ఏమంటే చాలా బేసిక్ ఫార్ములాస్ అనమాట. సమ్ ఎక్స్ అవన్నీ ఇవన్నీ కూడా టోటల్ సమ్ ఇవన్నీ కూడా. ఓకే అంతే, మిగతావన్నీ కూడా అక్కడ ఉన్న ఆప్షన్స్ మాత్రం నేను యూజ్ చేసుకుంటా క్రియేట్ చేశాను, డాష్ బోర్డ్ కానీ రిపోర్ట్ కానీ. ఓకే ఫైన్, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇంకొకటండి, ఇప్పుడు లైవ్ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పుడు లైవ్ వచ్చేసి దేని జరుగుతుందంటే ఇప్పుడు లైవ్ వచ్చేసి ఏంటంటే సిఎస్కేకి అండ్ ఆల్సో ఆర్సీబీకి అయితే జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఏమంటే ఇదే రిపోర్ట్ ని డైనమిక్ గా సెట్ చేయడం ఎలా. డైనమిక్ అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా, ఇదే రిపోర్ట్ ని నాకేంటంటే సిఎస్కే వర్సెస్ ఆ రాయల్ ఛాలెంజర్స్ కు చేంజ్ అవ్వాలి. సింపుల్ అండి. సో దానికోసం మనకి ఏముండాలంటే ఒక ఎక్సెల్ ఫైల్ అయితే ఒకటి ఓపెన్ చేయాలి. ఇదే డేటా ఫైల్ ని ఇదే ఫార్మాట్ లో ఇంకొక ఎక్సెల్ ఫైల్ అయితే ఓపెన్ చేస్తానండి ఇక్కడ. సెకండ్, సో సేమ్ ఫార్మాటే ఉండాలి. అది ఎలా అయితే ఉందో ఈ ఫార్మాట్ లో ఏ విధంగా అయితే ఉందో అదే ఫార్మాట్ అనేది ఇదే ఫార్మాట్ ఇక్కడ కూడా సేమ్ ఫార్మాటే ఉండాలండి. సారీ, ఇక్కడ మనకు చూసినట్టయితే ఓవర్ బాల్ ఐడి స్కోర్ అనేది ఉంది. ఇదే ఫార్మాట్ లో లేదంటే ఓ పని చేయండి, జస్ట్ సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఈ ఫైల్ ఉంది కదా, ఐ జస్ట్ వాంట్ టు క్లోజ్ దిస్ వన్. ఇదే ఫైల్లో నేను ఏం చేస్తానంటే ఈ డేటా వరకు రిమూవ్ చేస్తున్నాను. మనం ఏ డేటా రిమూవ్ చేయాలంటే దీనిలో ఉన్న డేటా వరకు రిమూవ్ చేయాలి. అండ్ ఆ స్కోర్ నేను పెట్టుకుంటాను, డేటా అనేది ఓన్లీ స్కోర్ ఉంది కదా, స్కోర్ మాత్రం చేంజ్ అవుతాయి. అండ్ ఆల్సో బాల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఈ నేమ్ వచ్చేసి నేను ఏమని ఇస్తానంటే ఆర్సీబీ, ఇది వచ్చేసి ఏమంటే సిఎస్కే. ఓకే ఫైన్, సిఎస్కే స్కోర్ ఇక్కడ కూడా ఏమంటే స్కోర్ అనేది అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు మీరు ఆగారంటే నెక్స్ట్ వచ్చేసి అంటే స్కోర్ మాత్రం రిమూవ్ చేశానండి. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న డేటాను కూడా రిమూవ్ చేయాలండి. సో వెయిట్, దీన్ని వచ్చేసి నేను ఏం సేవ్ చేస్తానంటే సేవ్ యాస్, అదే ఐపీఎల్ దాంట్లోనే ఇక్కడ మనకు ఢిల్లీ ఉంది కదా, ఇక్కడ నేను తీసేసి ఇప్పుడు మ్యాచ్ వచ్చేసి 22 మ్యాచ్ అయితే జరుగుతుంది. 22_ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ సేవ్ చేసేసాను. ఓకేనా, ఇంకా మనం ఏంటంటే దీంట్లో ఉన్న డేటా చేంజ్ అయినా మనకు అక్కడ చేంజ్ అవుతుంది. చేంజ్ చేసిన తర్వాత ఇదే రిపోర్ట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా, ఈ రిపోర్ట్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఇమేజ్ అనేది చేంజ్ చేసేసేయాలి. ఇప్పుడు వచ్చి ఇంతకుముందు అంటే వాళ్ళు కాబట్టి ఆ మ్యాచ్ కాబట్టి అది బేటా చేంజ్ దిస్ ఇమేజ్.
నేను ఇంకొక ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేశానండి. ఆ ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ చేద్దాం. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. ఓకే, సో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేశాను. స్కోర్ కార్డ్లో కూడా ఏంటంటే ఇక్కడ నేమ్ చేంజ్ చేసేయాలన్నమాట, టైటిల్లోకి వెళ్ళేసి. సో టెక్స్ట్ వీ హ్యావ్ టు చేంజ్ ఇంటు ఇక్కడ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. ఓకే, నేమ్ అయితే చేంజ్ చేశానండి. అలానే రన్నింగ్ స్కోర్కి వెళ్ళాలి. ఓకే, అది ఒకతానే కాదు, ఆల్మోస్ట్ మొత్తం కూడా చేంజ్ చేయాలి. చేయాలన్నమాట. ఇక్కడ కూడా ఏమంటే టెక్స్ట్ స్టైల్లోకి వెళ్ళేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి యూ హ్యావ్ టు చేంజ్ విత్ హియర్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. రన్నింగ్ స్కోర్ కార్డ్. ఓకేనా? ఇక్కడ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ డేటా మొత్తం కూడా చేంజ్ చేయాలండి. ఫస్ట్ గోది మోడలింగ్ అయితే వెళ్ళాలి. ఓకే, సారీ మోడలింగ్ కాదండి, ఒక సెకండ్. ట్రాన్స్ఫార్మ్ డేటా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎంటర్ డేటాలోకి వెళ్ళేసి ఆ ఒక ఫైల్ మనం తీసుకొచ్చుకోవాలన్నమాట. సో సిఎస్కే మ్యాచ్ నెంబర్ 22 సిఎస్కే వర్సెస్ ఇది దాన్ని తీసుకొచ్చుకోవాలి. ఇందులో ఉన్న టేబుల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో నీట్గా వినండి. అడ్వాన్స్ రేటర్ ఫస్ట్ ఓవర్ అనేది అవసరం లేదు, ఎందుకంటే ఓవర్ కూడా అవసరం. ఫస్ట్ ఓవర్ అనే దానికి వెళ్తాను, అడ్వాన్స్ రేటర్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం దీన్ని కాపీ చేసుకోవాలి. ఆ ఓవర్ దాంట్లోకి వెళ్ళేసి అడ్వాన్స్ రేటర్లోకి వెళ్ళేసి సేమ్ యూ హ్యావ్ టు పేస్ట్. డన్. సిఎస్కే అడ్వాన్స్ రేటర్, సర్చ్, కాపీ. గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు సెలెక్ట్ కేకేఆర్ కానీ ఢిల్లీ కానీ. అడ్వాన్స్ రేటర్, పేస్ట్. గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలో వచ్చేసి ఏమంటే సిఎస్కే డేటా అయితే పేస్ట్ చేస్తాను. అలానే ఆర్సీబీ కూడా ఏంటంటే మనకు డేటా కూడా అక్కడ చేంజ్ అయిపోతుందండి. కాపీ. ఇక్కడ మనము కేకేఆర్కి వెళ్ళేసి కేకేఆర్ వచ్చేసి ఏమంటే ఆర్సీబీ అనమాట. అడ్వాన్స్ రేటర్లోకి వెళ్ళేసి దాని మొత్తం ఓల్డ్ స్టెప్స్ అని తీసేసి న్యూ స్టెప్స్ మాత్రం పెడుతున్నాను. క్లిక్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ కాలమ్స్ మనం రిమూవ్ చేసాం అనమాట. ఈ కాలమ్స్ యూ హ్యావ్ టు రిమూవ్. దీంట్లో కూడా ఏమంటే 2 కాలమ్స్ మనం రిమూవ్ చేస్తాం. ఓకేనా? దెన్ మిగతా ఉంది ఏం మన మీద ఇంకేం చేంజ్ చేయలేదు. ఈ టేబుల్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా టేబుల్స్ ఉన్నాయి కదా, ఇవి ఇంకా అవసరం లేదనమాట. ఈ టేబుల్స్ మొత్తం డిలీట్ చేసేయండి. క్లోజ్ అండ్ అప్లై. గుర్తుపెట్టుకోండి, నేను ఢిల్లీ కార్డ్ వచ్చేసి ఏమంటే సిఎస్కేని పెట్టాను. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనం వచ్చేసి ఏంటంటే మనం ఢిల్లీ కేకేఆర్ అంటే ఏమని పెట్టాము మనము, ఆర్సీబీ కదా. యూ హ్యావ్ టు గివ్ హియర్ ఆర్సీబీ. ఓకే, నెక్స్ట్ ఢిల్లీ అంటే ఏమని పెట్టామంటే కేకేఆర్ అని, సారీ ఢిల్లీ అంటే నథింగ్ బట్ సిఎస్కే. ఓకే, ఓన్లీ అక్కడ నేమ్ చేంజెస్ సరిపోదండి, దాంట్లో కాదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు ఫస్ట్ సిఎస్కే ఉంది కదా, సిఎస్కేకి వచ్చిన తర్వాత ఢిల్లీ అనేది ఉంది. ఇక్కడ కూడా మనకి ఏంటి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏమంటే యూ హ్యావ్ టు చేంజ్ విత్ హియర్ ఆల్సో. సో ఇప్పుడు మనం అంటే దేంట్లో ఉన్నాం, సిఎస్కే దాంట్లో ఉన్నాం కాబట్టి సిఎస్కే. ఓకేనా? అలానే ఆర్సీబీ దాంట్లో కూడా వచ్చి ఇక్కడ కేకేఆర్ ఉంది అనమాట. కేకేఆర్ అయితే ఉంది, యూ హ్యావ్ టు చేంజ్ విత్ ది ఆర్సీబీ. ఓకే, అగైన్ యూ హ్యావ్ టు ఓపెన్ దిస్. నేను మెజర్స్ అన్ని దీంట్లో ఉన్నాయండి, మెజర్స్ అన్ని కూడా చేంజ్ చేయాలన్నమాట.
నేమ్స్ మాత్రం చేంజ్ చేస్తాం అంతే, ఇంకేం చేంజ్ చేయాలి. సిఎస్కే. అలానే ఇక్కడ కూడా ఏమంటే కార్డ్, ఇక్కడ కూడా ఏమంటే యూ హ్యావ్ టు చేంజ్ విత్ ది సిఎస్కే. ఢిల్లీ ఉన్న తనంతా సిఎస్కే పెట్టాలి. ఓకేనా, ఢిల్లీ ఉన్న తనంతా సిఎస్కేని పెట్టాలండి. కేకేఆర్ ఉన్న తను వచ్చేసి ఏమని పెట్టాలంటే కేకేఆర్ ఉన్న తనంతా వచ్చేసి ఏమంటే ఆర్సీబీ. అక్కడ కూడా ఏమంటే ఆర్సీబీని, కేకేఆర్ ఉంది, ఆర్సీబీ. ఎక్కడ కానీ సరే రిపోర్ట్లు ఇంకెక్కడ కానీ సరే ఢిల్లీ ఉండకూడదు, కేకేఆర్ అనేది ఉండకూడదు అనమాట. ఆర్సీబీ. ఇక్కడ ఉందా ఢిల్లీ, కేకేఆర్ ఉంది, ఇది కూడా ఏమంటే ఆర్సీబీ. ఓకే, ఆల్మోస్ట్ మొత్తం చేంజ్ చేసాం. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇక్కడికి వెళ్ళాలి. మీరు కానీ చూసినట్టయితే ఓకే, ఇప్పుడు మనకు మొత్తం డేటా మొత్తం కూడా బ్లాంక్ గా కనిపిస్తుంది అనమాట. ఏం కానీ లేదండి, డేటా మొత్తం కూడా బ్లాంక్ గా కనిపిస్తుంది. ఓకే, ఏమని లేదు. ఓకే, ఇప్పుడు నేను క్లిక్ బస్ ఓపెన్ చేస్తున్నాను. స్కోర్ కార్డ్ ఫుల్ కామెంటరీ. సో ఒక నిమిషం. సో ఇక్కడ మనకు వచ్చేసి ఎన్ని అవర్స్ అయినాయి, 12 అవర్స్ అయినాయి అనమాట. ఓకే వెయిట్, ఆ డేటాలో వచ్చేసి ఏంటంటే మనకి చూడొచ్చు 12th ఓవర్ అనేది. అలానే ఫస్ట్ ఓవర్ రావాలన్నమాట. ఫస్ట్ ఓవర్ రావాలి. ఫస్ట్ ఓవర్ స్కోరు, లేదంటే ఎవరైనా సరే స్కోర్ చెప్పండి. ఒక నిమిషం, I just open my phone. Click boss. ఈ ఎక్సెల్ ఫైల్ చూసుకోండి. ఈ ఎక్సెల్ లో ఫైల్ మాత్రం యాడ్ చేస్తాను. సిఎస్కే కాబట్టి సిఎస్కే వరకు యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ అనేది 0-1-1 0-1-1-4-0-0. సెకండ్ ఓవర్కి వచ్చే కుదిరికి 0-0-1-1-0-0. థర్డ్ ఓవర్కి వచ్చే కుదిరికి ఓకే, థర్డ్ ఓవర్కి వచ్చే కుదిరికి థర్డ్ ఓవర్ యూ హ్యావ్ టు సీ 0-4-0-4-0-2-0-1. ఫోర్త్ ఓవర్ 4-0-0. ఇక్కడ మనకు ఫోర్త్ ఓవర్లో వికెట్ పడిందండి. వికెట్ 0-0. అలానే సో ఫోర్త్ ఓవర్ లో వచ్చేసి ఏమంటే వాళ్ళ మ్యాచ్ లో ఎక్స్ట్రా రన్ అయితే ఉంది, బట్ ఇక్కడ వచ్చేసి ఏమంటే ఎక్స్ట్రా రన్స్ ఏం రాలేదు. నెక్స్ట్ ఫిఫ్త్ ఓవర్ అనమాట. 1-0-1-0-0-4. సిక్స్త్ ఓవర్ 1-1-0-6. ఇక్కడ వచ్చేసి ఏమంటే L1 అనమాట. L1 అంటే లెగ్ బైస్ 1 అనేది వచ్చింది. అలానే సెవెంత్ ఓవర్ అండ్ 1 సెకండ్, ఇక్కడ వచ్చేసి ఏమంటే ఎక్స్ట్రా బాల్ అనేది అవుతుంది. ఎక్స్ట్రా బాల్ 5-5-6-1 ఇక్కడ మిస్ అయింది. సిక్స్త్ ఓవర్ వచ్చేసి ఎంత అంటే 1-1-1 అగైన్ 1-0-6 లెగ్ బైస్ 1. సెవెంత్ ఓవర్ 0-1-0 వికెట్ 0-1.
అలానే 8th ఓవర్ కూడా అండి 1 4 1 4 0 0. 9th ఓవర్ కూడా సో 0 1 0 6 0 1 and 10th over 0 1 1 1 1 again 1. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా రన్ అయితే ఉంది, బట్ ఎక్స్ట్రా రన్ వచ్చి మనకు అవసరం లేదు, మనకు అక్కడ ఏం వైల్ ఏం పడలేదు కదా దీని దాంట్లో. అప్పు ఇక్కడ ఏం పెడతామంటే 1 1 అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఓవర్ 12th ఓవర్ వచ్చేసి ఏమంటే 0 6 1 1 4 1. ఇక్కడ కూడా ఏదో ఎక్స్ట్రా రన్ అయితే ఉంది. ఓకే, యూ హ్యావ్ టు రిమూవ్. ఓకే, దెన్ సో ఇక్కడ వరకు నేను ఆల్మోస్ట్ 11th ఓవర్ వరకు చేశాను, 12th ఓవర్ నుంచి పెండింగ్ పెట్టాను. జస్ట్ దీన్ని సేవ్ చేశానండి, సేవ్ చేశాను. యూ హ్యావ్ టు ఓపెన్ దట్ వన్, ఆ రిపోర్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని మనం సేవ్ చేద్దాం. ఇప్పుడు ఐ హ్యావ్ టు సేవ్ ది రిపోర్ట్. దీన్ని నేమ్ ఏమని ఇస్తున్నానంటే మ్యాచ్ 22 M20 CSK వర్సెస్ RCB. సేవ్. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ఏంటంటే ఇక్కడ మనం డేటా కానీ రిఫ్రెష్ చేస్తామంటే మొత్తం కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. సో వచ్చింది లేదండి, ఓన్లీ మనకు సిఎస్కే డేటా అనేది వచ్చిందా లేదా, 73 రన్స్. సో మ్యాచ్ లో వచ్చేసి ఏమంటే 73 రన్స్ అనుకుంటున్నాను. ఇంకా ఉంది, ఇంకా 2 ఓవర్స్ ఉంది. సో 11th ఓవర్ వరకు అయితే వచ్చేసి ఏమంటే 73 రన్స్, 2 వికెట్స్ పడినాయి, 1 ఎక్స్ట్రా రన్ అనమాట. అలానే రన్నింగ్ స్కోర్ కూడా మనం చూసినట్టయితే సో ఇక్కడ ఒక చిన్న థింగ్ అండి, మనకి చూడొచ్చు స్కోర్ అనేది. కాకపోతే ఏమంటే ఎంత బ్లాంక్ ఉండాలి, ఇంకా మనకు పెరుగుతుంది కదా, ఎస్టిమేషన్ ఇంకా అవుతుంది కదా ఇది. సో ఆ స్కోర్ అనేది ఇంకా ఇలా ఇంకా మన దీంట్లో మనం డేటా యాడ్ చేసే వచ్చి ఈ స్కోర్ ఇలా పెరుగుతుంది అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు వికెట్స్ కూడా మనకి చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా, సో ఇది ఫైన్. ఈ విధంగా అనమాట డేటా. లాస్ట్ మనం ఏం చేస్తామంటే దీన్ని మనం పబ్లిష్ చేస్తాం. పబ్లిష్, ఒక్క నిమిషం అండి, ఈ పబ్లిష్ చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పేజీకే రావాలి, ఎందుకంటే మనం ఎక్కడి నుంచి పబ్లిష్ చేసినా అక్కడే ఓపెన్ అవుతుంది పవర్ బి సర్వీస్ లో. మై వర్క్ స్పేస్, దెన్ క్లిక్. దెన్ ఆ రిపోర్ట్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం లైవ్ స్టేటస్ అనేది చూడొచ్చు అనమాట, లైవ్. ఇంకా మనకు డెస్క్టాప్ తో అవసరం లేదు. ఆ డేటా కానీ దీనిలో యాడ్ కానీ అయ్యిందంటే పవర్ బి, సో ఆ డేటా కానీ దీనిలో యాడ్ కానీ అయ్యిందంటే మనము ఇక్కడ లైవ్ అయితే చూడొచ్చు. రిపోర్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా దానికైతే ఎలా అయితే క్రియేట్ చేసామో దీనికి కూడా అంతే. సో ఈ పిన్ చేయండి ఆ కార్డ్ విజువల్ ని, న్యూ డెస్క్టాప్. ఇక్కడ వచ్చేసి ఏమంటే మ్యాచ్ 22 CSK వర్సెస్ RCB పిన్. ఈ రన్నింగ్ అలానే స్కోర్ కార్డ్ ఉంది కదా, స్కోర్ కార్డ్ పేజ్కి వెళ్ళేసి ఇది కూడా పిన్ చేస్తాం అనమాట. మ్యాచ్ 22 CSK వర్సెస్ దాన్ని. అలానే ఇంకా ఏదైనా సరే మనం పిన్ చేయాలంటే పిన్ చేసుకోవచ్చు. రన్నింగ్ స్కోర్ కూడా మనం పిన్ చేయాలి, రన్నింగ్ స్కోర్ కూడా. డాష్ బోర్డ్లోకి వెళ్ళొచ్చు. దీన్ని మనం నార్మల్ అలాగే ఓకే,
you have to change the దీన్ని మనం ఉంటే చేంజ్ చేసుకోవచ్చు ఇంటూ ది డాష్బోర్డ్ లైట్ మోడ్ సేవ్. ఓకేనా? సేవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే దెన్ యూ హ్యావ్ టు షేర్. ఎవరికి కావాలంటే వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట దీన్ని. సో ఎవరైతే దీన్ని పంపిస్తారో అది. సో వీళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే ఈ టీం వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే మనం క్రియేట్ చేసిన రిపోర్ట్ని వెబ్సైట్కి అయితే కనెక్ట్ చేస్తారు. ఓకేనా? సో ఇది అన్నమాట. ఇంకా మనం ఏంటంటే దీనికి నార్మల్గా ఇక్కడ మై వర్క్ స్పేస్లోకి వెళ్ళేసి దీనికి గేట్వేస్ ఉంటాయండి. గేట్వేస్ అయితే సెటప్ చేయాలి. యాక్చువల్గా వాళ్ళకి ఏమంటే సర్వర్లో డేటా అనేది సేవ్ అయి ఉంటుంది. ఓకే, మనకు వచ్చేసి ఏంటంటే మనం సర్వర్ కాదు కదా, మనకు అంత పర్మిషన్స్ లేవు కదా. సో వాళ్ళకి వచ్చేసి ఏమంటే సర్వర్లో ఇదే ఉంటుంది. మనం కావాలంటే ఈ రిపోర్ట్ని రీఫ్రెష్ చేయొచ్చు అనమాట. షెడ్యూల్ రిఫ్రెష్లోకి వెళ్ళేసి రీఫ్రెష్ చేయొచ్చు. సో నార్మల్గా ఇక్కడ వచ్చేసి ఏమంటే టైమింగ్ సెటప్ చేయొచ్చు అనమాట. యూ హ్యావ్ టు సెటప్. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 8 అవుతుంది. యాక్చువల్గా ఇవి లైవ్ మోడ్లో పెడతారు. 9 కంతా రీఫ్రెష్ అవ్వాలి అన్నప్పుడు ఆ డేటా సెట్లో ఎంత స్కోర్ అని యాడ్ చేయండి. మనకు దీనిలో ఈ రిపోర్ట్లోకి వచ్చేసి యాడ్ అయిపోతుంది అనమాట. ఓకే, అవన్నీ కూడా మై వర్క్ స్పేస్లో ఉన్నాయి. సో ఇక్కడ కేకేఆర్ ఇది చాలా సింపుల్. కాకపోతే ఏమంటే వాట్ ఈజ్ వాట్, సో ఎందుకు ఏది యూస్ చేస్తాము ఆ లాజిక్ కానీ మనకు కానీ అర్థమైందంటే క్లారిటీగా వచ్చేస్తుంది అనమాట. వెయిట్, ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తానంటే ఆ ఎక్సెల్ ఫైల్ ఒకటి ఓపెన్ చేసి దాంట్లో డేటా అనే దాన్ని చేంజ్ చేస్తాను. _1 కదా, _1. ఇప్పుడు అగైన్ కొన్ని ఓవర్స్ అయితే చేద్దాం. సో 12th ఓవర్ ఎంత అంటే 1 2 1 -2 6 1, అలానే 1 6 6 0 0. సో ఇక్కడ వచ్చేసి ఏమంటే అగైన్ 6 13 ఓవర్ వరకు అయిందండి. సేవ్ చేసాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి వచ్చినామంటే ఈ యొక్క డేటా సెట్ మనం డెస్క్టాప్ ఇప్పుడు ఓపెన్ చేసిన అవసరం లేదు. యాక్చువల్గా 9 అయింది అనుకోండి, ఆ డేటా ఆటోమేటిక్గా రీఫ్రెష్ అవుతుంది. లేదు అంటే మనం ఏం చేయాలంటే, లేదు నాకు మాన్యువల్గా రీఫ్రెష్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి రీఫ్రెష్ నవ్ అని ఉంటుంది. ఈ రీఫ్రెష్ని కొట్టినామంటే ఇక్కడ టైం చేంజ్ అవ్వాలండి. మన యొక్క సిస్టంలో 8:39 అయింది, ఇక్కడ కూడా 8:39 అయింది రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చూసినట్టయితే 8:39:50 అయితే అయింది. ఇప్పుడు ఆ డాష్ బోర్డ్ ఓపెన్ చేయండి. ఒక్క నిమిషం, ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేద్దాం. చేంజ్ అయింది లేదండి? 105. ఐ థింక్ ఎక్కడో మనం డేటా అనేది మిస్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఏమంటే 124 అయితే ఉంది, బట్ డేటా అనేది మనం ఎక్కడో మిస్ చేసినట్టున్నాం ఎంటర్ చేసేటప్పుడు. అక్కడ మనం డేటా కానీ పర్ఫెక్ట్గా కానీ ఎంటర్ చేసింటేనా ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకి ఎంత స్కోర్ అయితే చూపిస్తుందో అంతే స్కోర్ మనకి ఇక్కడ చూపించేది అనమాట. మేబీ ఏదో ఓవర్లో మిస్టేక్ చేసినట్టున్నాం. సో ఇంతే అండి, సేమ్ సెటప్. ఇంకా దీంట్లో డేటా కానీ యాడ్ చేసామంటే ఇక్కడికి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఇఫ్ ఇన్ కేస్ మీకు వచ్చేసి ఏమంటే పవర్ బిఐ ట్రైనింగ్ కావాలి, లైక్ అంటే ఈ రిపోర్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ పవర్ బిఐ ఎస్క్యూఎల్ సర్వర్ SSAS వీటి మీద ట్రైనింగ్ కావాలన్నప్పుడు మీరు ఏంటంటే కింద నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఓకే, సో ఈ మంత్ 15 నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఏమంటే జాయిన్ అవ్వచ్చు అన్నమాట. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.